Hi, good morning. I am B. Sridevi, Biology CRT from KGBV Sabavaram. I am going to teach the lesson from 9th class, Animal Tissues. Animal Tissues Introduction. In the previous chapter, we have learned that plants carry out their functions with the help of four major tissues. Then how do animals carry out their functions? Animals have different organ systems to carry out different functions. In the previous chapter, we have learned that plants carry out their functions. ప్లాంట్స్ డిఫరెంట్ ఫంక్షన్స్ క్యారీ చేస్తేనే ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవటం జరిగింది. టుడే దిస్ లెసన్ యానిమల్ టిష్యూస్లో దెన్ హౌ డు యానిమల్స్ క్యారీ అవుట్ దేర్ ఫంక్షన్స్, యానిమల్స్ తాలూకా ఫంక్షన్స్ ఏంటి అన్నది ఈ లెసన్లో మనం డిస్కస్ చేస్తాం. హౌ డు దీస్ ఆర్గాన్ సిస్టమ్స్ functions? Organ systems is made up of organs, where organs are made up of tissues. There are different kinds of tissues present. Animal tissues lesson లో మనం చాలా టిష్యూస్ గురించి డిఫరెంట్ టిష్యూస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరుగుతుంది. ఆర్గాన్ సిస్టమ్స్ మేడప్ ఆఫ్ ఆర్గాన్స్. ప్రతి ఆర్గాన్ సిస్టమ్ కూడా ఆర్గాన్స్తో టిష్యూస్తో మేడప్ ఆఫ్ అయ్యి ఉంటుంది. హౌ డు దీస్ ఆర్గాన్ సిస్టమ్స్ ఫంక్షన్స్? ఆర్గాన్ సిస్టమ్స్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆర్గాన్స్. ఆర్గాన్ సిస్టమ్స్ అనేవి ఆర్గాన్స్తో ఫామ్ అయ్యి ఉంటాయి. వేర్ ఆర్గాన్స్ ఆర్ మేడప్ ఆఫ్ టిష్యూస్. ఆ ఆర్గాన్స్ అనేవి టిష్యూస్తో ఫామ్ అయ్యి ఉంటాయి. వేర్ గోయింగ్ ఆర్ మేడప్ ఆఫ్ టిష్యూస్. వేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టిష్యూస్. ఈ టిష్యూస్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టిష్యూస్ గురించి మనం ఈ టుడే లెసన్లో డిస్కస్ చేస్తాం. ఇన్ యానిమల్స్ విచ్ పెర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఆ యానిమల్స్ అనేవి ఆ టిష్యూస్తో మేడప్ ఆఫ్ అయ్యి డిఫరెంట్ ఫంక్షన్స్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది. సమ్ టిష్యూస్ కవర్ అండ్ ప్రొటెక్ట్ బాడీ. కొన్ని టిష్యూస్ ఏం చేస్తాయంటే మన బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి, అలాగే కవర్ చేసి ఉంచుతాయి. అట్ ద సేమ్ టైం బాడీకి ప్రొటెక్షన్ కల్పిస్తాయి. సమ్ టిష్యూస్ హెల్ప్ ఇన్ మూమెంట్ విచ్ ఈస్ పెర్ఫార్మ్డ్ బై మజిల్స్ అండ్ బోన్స్. మరికొన్ని టిష్యూస్ ఏం చేస్తాయంటే వాటి తాలూకా ఫంక్షన్ని యాక్టివేట్ చేస్తూ బోన్స్ని మజిల్స్ని కనెక్ట్ చేసి అవి కరెక్ట్గా ప్రాపర్ వేలో వర్క్ చేసేటట్టు హెల్ప్ చేస్తాయి. సమ్ టిష్యూస్ క్యారీ ఇన్ఫర్మేషన్ లైక్ రెస్పాన్స్. మరికొన్ని టిష్యూస్ ఏం చేస్తాయంట ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తాయి. వన్ ఆర్గాన్ టు అనదర్ ఆర్గాన్, వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ని క్యారీ చేయడానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి హెల్ప్ అవుతాయి. సమ్ టిష్యూస్ మేక్ కనెక్షన్స్ బిట్వీన్ మజిల్ అండ్ బోన్. మరికొన్ని టిష్యూస్ ఏం చేస్తాయంటే మజిల్ని బోన్ని కనెక్ట్ చేసి ఆర్గాన్స్ అనేవి ప్రాపర్ వేలో వర్క్ చేసేటట్టు హెల్ప్ చేస్తాయి. నౌ లెట్స్ లెర్న్ అబౌట్ టిష్యూస్ బై క్యారీయింగ్ అవుట్ ఫ్యూ యాక్టివిటీస్. ఇటువంటి టిష్యూస్లో కొన్ని యాక్టివిటీస్ కూడా మనం చూద్దాం. ఇటువంటి టిష్యూస్ ద్వారా మనం ఏ యాక్టివిటీస్ చేయొచ్చో కొన్ని యాక్టివిటీస్ చూద్దాం. ల్యాబ్ యాక్టివిటీ 1. మనం యాక్టివిటీస్ చేసేటప్పుడు మెయిన్ 4 మేజర్ సబ్ హెడ్డింగ్స్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎవరికైనా. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఎయిమ్, ఆపరేటర్స్, ప్రొసీజర్ అండ్ రిజల్ట్. ఇంకా అనదర్ వన్ ప్రికాషన్స్. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ సబ్ హెడ్డింగ్స్ అనమాట. ఏ ల్యాబ్ యాక్టివిటీలోనైనా ఖచ్చితంగా ఎయిమ్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోవాలి. ఆ నెక్స్ట్ ఆపరేటర్స్. ఆ యాక్టివిటీ పెర్ఫామ్ చేయాలంటే ఏ ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి అన్నదే మనం ఆపరేటర్స్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ప్రొసీజర్. ఆ యాక్టివిటీ ఎలా చేయాలి అన్నదే ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ నెక్స్ట్ రిజల్ట్. ఆ యాక్టివిటీ చేయడం ద్వారా వచ్చినటువంటి రిజల్ట్ని మనం చూస్తాం. ఇంకా అనదర్ ఆస్పెక్ట్ ఏంటంటే ప్రికాషన్స్. ఏవైనా యాక్టివిటీస్ చేసేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ అనేవి కూడా అవసరమే, జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ విధంగా కొన్ని యాక్టివిటీస్ని మనం చూద్దాం ఇప్పుడు ఇక్కడ. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యాక్టివిటీ ఏంటంటే ఫస్ట్ యాక్టివిటీలో ఎయిమ్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ టిష్యూస్ ఇన్ కలెక్టెడ్ శాంపిల్.
ఏవైనా టిష్యూస్ ని మనం ఐడెంటిఫై చేయాలి అంటే, గుర్తించాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఒక శాంపిల్‌ని తీసుకోవాలి. ఏ టిష్యూనైతే మనం ఐడెంటిఫై చేయాలనుకుంటున్నామో, ఆ టిష్యూ తాలూకా సమ్ పీస్ చిన్న స్మాల్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ తీసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ శాంపిల్. మనం ఏ యాక్టివిటీ చేయాలనుకుంటే, ఆ యాక్టివిటీకి సంబంధించినటువంటి సబ్స్టెన్సెస్ పదార్థాన్ని మనం స్మాల్ అమౌంట్‌లో తీసుకుంటాం. దాన్ని మనం శాంపిల్‌గా కన్సిడర్ చేయటం లేదా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆపరేటర్స్. ఈ యాక్టివిటీ చేయడానికి మనకి ఇక్కడ ఏం కావాలి అంటే మైక్రోస్కోప్, స్లైడ్, డైల్యూట్ హెచ్‌సిఎల్, తర్వాత ఫోర్సెప్స్, బ్రష్. ఈ యాక్టివిటీ చేయడానికి మైక్రోస్కోప్ ఉండాలి, స్లైడ్ ఉండాలి, అలాగే డైల్యూట్ హెచ్‌సిఎల్, ఫోర్సెప్స్. అదొక ఇన్‌స్ట్రుమెంట్. ల్యాబ్ యాక్టివిటీ చేసేటప్పుడు ఏదైనా మనం శాంపిల్‌ని హ్యాండ్‌తో మనం పట్టుకోకూడదు కాబట్టి ఆ ఫోర్సెప్స్‌ని యూజ్ చేసి పట్టుకోవాలి. అలాగే బ్రష్. ఇటువంటి ఆపరేటర్స్‌ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రొసీజర్. ఆ యాక్టివిటీ ఏ విధంగా చేయాలి? ఫస్ట్ ఎయిమ్ ఏంటో చూసాము, ఆపరేటర్స్ చూసాము. ప్రొసీజర్ ఎలా చేయాలి? యాక్టివిటీని ఎలా చేయాలి అంటే, కలెక్ట్ ఏ శాంపిల్ పీస్ ఆఫ్ చికెన్ విత్ బోన్ ఫ్రమ్ యువర్ నియర్ బై చికెన్ సెంటర్ ఆర్ మార్కెట్. మనం చేయాలనుకున్న టిష్యూస్‌ని అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాం కదా! టిష్యూస్. ఎటువంటి టిష్యూస్ అవి కూడా యానిమల్ టిష్యూ. ఆ యానిమల్ టిష్యూస్‌ని అబ్జర్వ్ చేయాలంటే మన నియర్ బైలో ఉన్నటువంటి మార్కెట్‌కి గాని, చికెన్ సెంటర్‌కి వెళ్లి బోన్‌తో ఉన్నటువంటి చికెన్ పీస్‌ని కలెక్ట్ చేసి తీసుకొచ్చి దాన్ని ఏం చేయాలంటే, ఫర్ అబ్జర్వింగ్ ఈచ్ టైప్ ఆఫ్ టిష్యూ యూ నీడ్ టు ఫాలో ఆహ్, స్పెసిఫిక్ ప్రొసీజర్. ప్రతి యాక్టివిటీకి ప్రొసీజర్ అనేది స్పెసిఫిక్‌గా ఉంటుంది. అన్నింటికి ఒకే ప్రొసీజర్ అనేది ఉండదనమాట. ఆ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. పుట్ ఇట్ ఇన్ ఏ డైల్యూట్ హెచ్‌సిఎల్ ఫర్ 2 అవర్స్. ఆ బోన్‌తో ఉన్న చికెన్ పీస్‌ని తీసుకొచ్చి ఏం చేయాలంటే డైల్యూట్ హెచ్‌సిఎల్‌లో 2 అవర్స్‌ని సోక్ చేయాలి. టేక్ ద స్కిన్ పార్ట్ ఆఫ్ చికెన్ పీస్. ఇలా చేయటం వల్ల ఏమవుద్దంటే, ఆ స్కిన్ నుంచి బోన్ నుంచి చికెన్ తాలూకా స్కిన్ అనేది సెపరేట్ అవుతుందనమాట. ప్లేస్ ద మెటీరియల్ విత్ ఫోర్సెప్స్. ఆ మెటీరియల్‌ని మనం డైల్యూట్ హెచ్‌సిఎల్‌లో కదా సోక్ చేసాము. దాన్ని ఏం చేయాలంటే ఫోర్సెప్స్‌తో జాగ్రత్తగా పట్టుకొని స్లైడ్‌పై ఉంచాలి. ఉంచి దానికి ఒక కవర్ స్లిప్ వేసి దాన్ని మైక్రోస్కోప్ కింద ఉంచి అబ్జర్వ్ చేయాలి. బ్రష్ ఆన్ ద స్లైడ్. బ్రష్‌తో దాన్ని ప్రాపర్ వేలో ఉండేటట్టు అరేంజ్ చేసుకోవాలనమాట. దానికోసం మనం బ్రష్‌ని యూజ్ చేస్తాం. దెన్ కీప్ ద అనదర్ స్లైడ్ ఆన్ ఇట్ అండ్ ప్రెస్ బోత్ జెంట్లీ. మరొక స్లైడ్ ఉంచి దానిపైన ఏం చేయాలంటే స్మియర్ చేయాలన్నమాట. జస్ట్ ఇలా రఫ్ చేసినట్లయితే ఆ చికెన్ పీస్ తాలూకా పీస్‌లో ఉన్నటువంటి టిష్యూస్ అనేవి మనకి నీట్‌గా చక్కగా క్లియర్‌గా కనిపించడానికి అవకాశం ఉంటది. అబ్జర్వ్ అండర్ మైక్రోస్కోప్. డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ వాట్ 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 యూ అబ్జర్వ్ అండర్ మైక్రోస్కోప్ ఇన్ యువర్ నోట్‌బుక్. మనం ఈ విధంగా ప్రిపేర్ చేసినటువంటి స్లైడ్‌ని మైక్రోస్కోప్ కింద ఉంచి దాన్ని మనం అందులో ఎటువంటి టిష్యూస్‌ని అబ్జర్వ్ చేసామో ఒక రఫ్ డయాగ్రామ్ వేసి అది ఏ టిష్యూ కూడా ఐడెంటిఫై చేయటమే ముఖ్యమైనటువంటి అంశం ఇందులో. ఆల్ ద సెల్ యాక్టివిటీ గురించి డిస్కస్ చేసాము. ఆ యాక్టివిటీలో స్కిన్‌లో ఉన్నటువంటి టిష్యూస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. స్కిన్‌లో ఉన్న మరొక టిష్యూ, అనదర్ టిష్యూ గురించి మరొక యాక్టివిటీ చూద్దాం. నెక్స్ట్ యాక్టివిటీ తాలూకు ప్రొసీజర్ ఏంటో చూద్దాం. టేక్ ఏ స్టెరిలైజ్డ్ సిరంజ్, నీడిల్. ఏం చేయాలంటే మనం ఏం తీసుకోవాలంటమ్మా నెక్స్ట్ యాక్టివిటీలో టేక్ ఏ స్టెరిలైజ్డ్ సిరంజ్. ఆ సిరంజ్‌తో పాటు నీడిల్ తీసుకోవాలి. కలెక్ట్ 1 డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ ఫింగర్ టిప్ బై పికింగ్ విత్ సిరంజ్ నీడిల్. మనం తీసుకుందేంటి? సిరంజ్ నీడిల్ తీసుకున్నాము. తీసుకున్న దాన్ని ఏం చేయాలి? టిప్ బై పికింగ్ విత్ సిరంజ్ నీడిల్. మన ఫింగర్ తాలూకా టిప్‌ని ఆ నీడిల్‌తో పిక్ చేసి 1 డ్రాప్ ఆఫ్ బ్లడ్‌ని తీసుకొని టేక్ ఏ స్లైడ్. ఆ బ్లడ్ డ్రాప్‌ని ఎక్కడ ఉంచాలి? స్లైడ్ పై ఉంచి కీప్ ద ఫింగర్ ఆన్ ద స్లైడ్ టు కలెక్ట్ 1 డ్రాప్ ఆఫ్ బ్లడ్. పుట్ అనదర్ స్లైడ్ on it gently and press both sides. అబ్జర్వ్ అండర్ మైక్రోస్కోప్. ఏం చేయమంటున్నారు? ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ తీసుకుని అది ఒక స్లైడ్ పై వేసి దానిపైన మరొక స్లైడ్ తో జస్ట్ ఇలా రబ్ చేసినట్లయితే మనకి మనం తీసుకున్నటువంటి టిష్యూస్‌లో ఏంటి టిష్యూస్ అనేవి క్లియర్‌గా కనిపించటం జరుగుతుందనమాట. మనం ఏ టిష్యూని అబ్జర్వ్ చేయాలనుకున్నామో ఆ టిష్యూ అనేది
ప్రాపర్ వేలో అరేంజ్ అయ్యి ఉంటుంది స్లైడ్ పై. అప్పుడు మనం చూసినా మనకి చాలా నీట్ గా క్లియర్ గా ఆ టిష్యూస్ అన్ని అబ్జర్వ్ చేయగలుగుతాం అనమాట. ఏ టిష్యూస్ ని మనం అబ్జర్వ్ చేసినా ఏం చేయాలంటే దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఒక రఫ్ డయాగ్రామ్ అనేది వేసి మన దగ్గర పెట్టుకోవాలి. డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ వాట్ యు అబ్జర్వ్ అండర్ మైక్రోస్కోప్ ఇన్ అవర్ నోట్బుక్. In this procedure, we can identify only red blood cells. Through blood contains all the cells. We might మనం చూసినటువంటి ఈ యాక్టివిటీలో ఏం కనిపిస్తాయి అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ని మాత్రమే అబ్జర్వ్ చేయగలుగుతాం. WBC కానీ మరి ఇంకా ఏవి మనకి కనిపించవు. ఈ మనం చేసినటువంటి ఈ అనదర్ యాక్టివిటీలో ఏ టిష్యూని అబ్జర్వ్ చేసామో బ్లడ్ లో ఉన్నటువంటి టిష్యూస్ ని అబ్జర్వ్ చేయటము జరిగింది. ఇటువంటి యాక్టివిటీస్ మరికొన్ని చూద్దాం. అనదర్ యాక్టివిటీ మరొకటి ఏంటి అంటే టేక్ ఏ పీస్ ఆఫ్ మజిల్ ఆఫ్ చికెన్. ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా ఇందాకలే ఏంటి బోన్ నుంచి చికెన్ తీసుకున్నాము. ఇప్పుడు ఏం తీసుకుంటున్నాం మజిల్ ఆఫ్ చికెన్ విచ్ ఈస్ కలెక్టెడ్ ఫర్ యాక్టివిటీ 1. యాక్టివిటీ 1 లో తీసుకున్నట్లు ఇప్పుడు ఏం తీసుకుంటున్నామంట ఆ చికెన్ నుంచి మజిల్ టిష్యూ ఎలా ఉందో ఐడెంటిఫై చేస్తాం. పుట్ ఇన్ డైల్యూట్ HCl వెనిగర్ అండ్ లీవ్ ఇట్ ఫర్ 2 hours. ఏం చేయాలమ్మా HCl డైల్యూట్ HCl కానీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తెలుసు కదా HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో కానీ వెనిగర్ లో కానీ ఎన్ని అవర్స్ ఉంచాలంట 2 hours ఉంచాలంట. ఏంటది మనం ఫస్ట్ యాక్టివిటీలో తీసుకున్న బోన్ తో పాటు చికెన్ తీసుకున్నాము కదా అటువంటి దాన్ని తీసుకుంటే అందు నుంచి మజిల్ టిష్యూని ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ మార్నింగ్ కలెక్ట్ ద పీస్ ఆఫ్ మజిల్ అనే స్లైడ్ విత్ ఫోర్సెప్స్. ఏదైనా డైల్యూట్ HCl లో మనం స్ట్రోక్ చేసి ఉంచినటువంటి ఆ మజిల్ తాలూకా టిష్యూని ఏం చేయమంటున్నారు మన హ్యాండ్ తో డైరెక్ట్ గా తీసి స్లైడ్ పై ఉంచకూడదు. మరి ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేయాలి మనం అక్కడ ఫోర్సెప్స్ ని యూజ్ చేసి జస్ట్ అలా పీస్ ని తీసి స్లైడ్ పై ఉంచి దాన్ని కూడా ఏం చేయాలి జస్ట్ ఒక వాటర్ డ్రాప్ వేసి కవర్ స్లిప్ పెట్టి మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఆ మజిల్ టిష్యూ అనేది క్లియర్ గా కనిపించడం జరుగుతుంది. అది కూడా మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే కనిపించిన టిష్యూ ఏంటి అన్నది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఆ డయాగ్రామ్ కూడా రఫ్ స్కెచ్ వేసి మన నోట్బుక్ లో ఉంచుకోవాలి. మరొక యాక్టివిటీ ఏంటో చూద్దాం. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ గురించి కొన్ని యాక్టివిటీస్ అనమాట. ఆల్రెడీ 3 యాక్టివిటీస్ మనం డిస్కస్ చేయడం జరిగింది. అనదర్ యాక్టివిటీ 4th యాక్టివిటీ ప్రొసీజర్ ఏంటి యాక్టివిటీస్ ని డిస్కస్ చేయడం జరిగింది. అనదర్ యాక్టివిటీ 4th యాక్టివిటీ కూడా చూద్దాం. ఈ యాక్టివిటీలో ఏంటి అంటే బోన్ టిష్యూ తీసుకుని చికెన్ బోన్ నుంచి మనం ఆ టిష్యూని ఐడెంటిఫై చేయాలంటే దీనికి కూడా యాజ్ యూజువల్ గా డైల్యూట్ HCl లో కానీ వెనిగర్ లో కానీ ఆ పీస్ ని ఉంచి మనం ఆ తర్వాత దాన్ని సెపరేట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే దిస్ 1 day బిఫోర్ యువర్ డిస్కషన్ ఇన్ ద క్లాస్ దెన్ ఓన్లీ ద బోన్ బికేమ్ సాఫ్ట్. ఇలా మనం నానపెట్టడం వల్ల డైల్యూట్ HCl లో కానీ వెనిగర్ లో కానీ సోక్ చేసి ఉంచడం అంటే నానపెట్టి ఉంచడం వల్ల ఏమవుతుంది అంటే బోన్ అనేది చాలా సాఫ్ట్ గా అవుతుంది అనమాట. సాఫ్ట్ గా అవటం వల్ల ఏమవుతుంది టేక్ ఏ పీస్ ఫ్రమ్ ఇట్ బై యూజింగ్ నైఫ్. మన నైఫ్ తో కట్ చేసేటప్పుడు ఈజీగా మనకి ఎంత పీస్ కావాలో అంత క్వాంటిటీ ఆఫ్ పీస్ ని మనం సెపరేట్ చేయగలుగుతాము. డూ యూ ఫైండ్ ఎనీ రిలేషన్ అమాంగ్ దీస్ టిష్యూస్? ఇస్ దిస్ టిష్యూస్ యూస్ఫుల్ ఫర్ మూమెంట్స్ ఇన్ అవర్ బాడీ? ఈ టిష్యూస్ గురించి మనం కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినట్లయితే మన బాడీ అనేది ఈజీగా మూవ్ అవడానికి చాలా హెల్ప్ అవుతా ఉంటాయి. దే ఆర్ 4 మేజర్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఇన్ ద యానిమల్స్. మన లెసన్ నేమ్ ఏంటి యానిమల్ టిష్యూస్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ యానిమల్ టిష్యూస్? 4 types of animal tissues are present in this lesson. First one epithelial tissue, second one connective tissue, third one muscular tissue, fourth one nervous tissues. ఈ 4 types of tissues గురించి మరలా సెపరేట్ గా ప్రతి టిష్యూలో కూడా ఇంటర్నల్ టిష్యూస్ గురించి కూడా మనం ఈ లెసన్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏ టిష్యూరా? epithelial tissue. It is covering or
ప్రొటెక్టింగ్ టిష్యూ. ఈ టిష్యూ ఏం చేస్తుందంట? కవరింగ్ ఆర్ ప్రొటెక్టింగ్ టిష్యూ, కవర్ చేస్తుంది, అలాగే ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ యానిమల్ బాడీ. దేన్ని కవర్ చేస్తుందంట? ఎక్కడ కవర్ చేస్తుంది? యానిమల్ బాడీ తాలూకా ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ పార్ట్స్ ని కవర్ చేసి ఉంచుతుంది. ద టైప్ ఆఫ్ టిష్యూ ఇస్ కాల్డ్ యాజ్ ఎపిథీలియల్ టిష్యూ. నెక్స్ట్ అనదర్ టిష్యూ ఏంటి? కనెక్టివ్ టిష్యూ. ఇట్ ఈజ్ ఏ లూజ్లీ స్పేస్డ్ టిష్యూ. కనెక్టివ్ టిష్యూ ఎలా ఉంటుంది? లూజ్ గా ఉండి గ్యాప్స్ మధ్యలో, స్పేస్డ్ టిష్యూ అంటే గ్యాప్స్ కలిగి ఉంటుంది. ఇట్ క్యారీస్ డిఫరెంట్ మెటీరియల్స్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఏం చేస్తుందంటే డిఫరెంట్ మెటీరియల్స్ ని బాడీలో డిఫరెంట్ పార్ట్స్ కి క్యారీ చేస్తుంది, తీసుకుని వెళ్తుంది. ఇట్ ఆల్సో గివ్స్ సపోర్ట్. ఇంకా ఏం చేస్తుందంట? బాడీకి కావాల్సిన సపోర్ట్ అంతటినీ కూడా ఇచ్చే టిష్యూ ఏంటి? కనెక్టివ్ టిష్యూయే. నెక్స్ట్ థర్డ్ వన్ ఏం టిష్యూ అమ్మా? మస్కులర్ టిష్యూ. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మూమెంట్స్ ఇన్ అవర్ బాడీ. బాడీ మూమెంట్ కి మెయిన్ హెల్ప్ అవుతుంది. దట్ టిష్యూ ఇస్ కాల్డ్ యాజ్ మస్కులర్ టిష్యూ. నెక్స్ట్ ఫోర్త్ టిష్యూ ఏంటి? నర్వస్ టిష్యూ. ఇట్ రెస్పాన్స్ టు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టిమ్యులై. ఈ ఫోర్త్ వన్ అయినట్టు నర్వస్ టిష్యూ ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే ఇట్ రెస్పాండ్స్. మనం ఏదైనా క్వశ్చన్ వేస్తే వెంటనే రెస్పాండ్ అవ్వాలి, అలాగే మన బాడీలో కూడా రెస్పాన్స్ కి ఉపయోగపడే టిష్యూ ఏంటి? నర్వస్ టిష్యూ. రెస్పాండ్ టు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టిమ్యులై. ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యే టిష్యూనే మనం నర్వస్ టిష్యూగా చెప్పుకుంటాం. ఈ విధంగా 4 టైప్స్ ఆఫ్ టిష్యూస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది ఈ చాప్టర్ లో. మళ్ళా నెక్స్ట్ ప్రతి దానిలో ఉన్నటువంటి ఇంటర్నల్ టిష్యూస్ ఏంటో ఒకసారి అలా చూద్దాం. ఎపిథీలియల్ టిష్యూ. ఫస్ట్ వన్ ఏంటి? ఎపిథీలియల్ టిష్యూ. ఈ ఎపిథీలియల్ టిష్యూ ఏం చేస్తుంది? ఎటువంటి టిష్యూస్, దానిలో ఎటువంటి పార్ట్స్ ఎలా పనిచేస్తున్నాయో ఒకసారి చూద్దాం. ఎపిథీలియల్ టిష్యూస్ ప్రెసెంట్ ఇన్ ద స్కిన్. ఎపిథీలియల్ టిష్యూ ఏ ప్లేస్ లో, బాడీలో ఏ ప్లేసెస్ లో ఉంటుంది అన్నది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఎపిథీలియల్ టిష్యూస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద స్కిన్, లైనింగ్ ఆఫ్ మౌత్, లైనింగ్ ఆఫ్ బ్లడ్ వెసల్స్, లైనింగ్ ఆఫ్ బ్లడ్ వెసల్స్ అండ్ లంగ్స్, ఆల్వియోలై అండ్ కిడ్నీ ట్యూబ్యూల్స్. ఫస్ట్ వన్ ఏంటి? స్కిన్. నెక్స్ట్ వన్ లైనింగ్ ఆఫ్ మౌత్. థర్డ్ వన్ లైనింగ్ ఆఫ్ బ్లడ్ వెసల్స్. ఫోర్త్ వన్ లైనింగ్ ఆఫ్ ఆల్వియోలై. ఫిఫ్త్ వన్ కిడ్నీ ట్యూబ్యూల్స్. ఈ ప్లేసెస్ లో అన్నింటిలో కూడా ఎపిథీలియల్ టిష్యూ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ యాక్టివిటీ 1. కలెక్ట్ ద సబ్స్టాన్స్ లైనింగ్ ఆఫ్ మౌత్ by using wooden spoon and observe this. Under microscope, draw the diagram that you observed in the microscope. మనం ఈ ఎపిథీలియల్ టిష్యూని చూడాలి అంటే ఏం చేయాలి అంటే, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. మీకు ఐడియా ఉందో లేదో. ఎపిథీలియల్ టిష్యూ అనేది మనం అబ్జర్వ్ చేయాలంటే ఫస్ట్ మన మౌత్ ని నీట్ గా వాష్ చేసుకుని, మౌత్ లైనింగ్ ఉన్నటువంటి ఇన్నర్ లేయర్ ని వుడెన్ స్పూన్ తో కానీ జాగ్రత్తగా, లేదంటే వుడెన్ స్పూన్ తో కానీ లేదా ప్లాస్టిక్ స్పూన్ తో కానీ జాగ్రత్తగా స్క్రాచ్ చేయాలి. స్క్రాచ్ చేసినట్లయితే స్మాల్ లేయర్ లైక్ స్ట్రక్చర్ మనకు కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ మ్యూకస్ మెంబ్రేన్. బై యూజింగ్ by using wooden spoon and observe this under microscope, draw the diagram that you observed in the microscope. దాన్ని జాగ్రత్తగా మనం స్లైడ్ పై ఉంచి కవర్ స్లిప్ ఉంచి మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఆ టిష్యూస్ ని జాగ్రత్తగా ఎపిథీలియల్ టిష్యూస్ ని అబ్జర్వ్ చేయగలుగుతాము. సీ దిస్ పిక్చర్. ఎపిథీలియల్ టిష్యూ, all of you see this picture. This is epithelial tissue. ఇందులో కొన్ని ఇంటర్నల్ పార్ట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి చూడండి. ఈ పిక్చర్ ని మనం స్క్వామస్ ఎపిథీలియం, మళ్ళీ ఎపిథీలియల్ టిష్యూస్ లో కూడా టైప్స్ ఉన్నాయన్నమాట. దీన్ని అయితే మనం స్క్వామస్ ఎపిథీలియం అని అంటాం. ఈ ఎపిథీలియల్ టిష్యూస్ లో కూడా కొన్ని ఇంటర్నల్ పార్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కొన్ని పార్ట్స్ చూడండి అమ్మా. న్యూక్లియస్, తర్వాత ఎపికల్ సర్ఫేస్, తర్వాత బేస్మెంట్ మెంబ్రేన్, తర్వాత
బేస్లార్ సర్ఫేస్ అనేటటువంటి డిఫరెంట్ పార్ట్స్తో మనం స్క్వామస్ ఎపిథీలియంని ఇక్కడ చూడగలుగుతున్నాం. హియర్ వి ఫైండ్ అన్ extremely thin and flat delicate lining called squamous epithelium. ఆల్రెడీ మనం పిక్చర్లో చూసినటువంటి అబౌవ్ పిక్చర్లో చూసినటువంటి స్క్వామస్ ఎపిథీలియం ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుందమ్మా ఆ స్క్వామస్ ఎపిథీలియం అనేది వి ఫైండ్ ఏ ఎక్స్ట్రీమ్లీ థిన్ అండ్ ఫ్లాట్ డెలికేట్ లైనింగ్ కాల్డ్ డెలికేట్ గా ఉన్నటువంటి లైనింగ్ లాగా ఉన్నటువంటి ఈ ఎపిథీలియల్ టిష్యూస్ నే మనం స్క్వామస్ ఎపిథీలియం గా చెప్పుకోవటం జరుగుతుంది. దిస్ టైప్ ఆఫ్ ఎపిథీలియం ఈజ్ ఫౌండ్ ఇన్ ఈ స్క్వామస్ ఎపిథీలియం ఏ ప్లేస్ లో ఉంటుందంటే ఈసోఫాగస్, లైనింగ్ ఆఫ్ మౌత్, లైనింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్, లంగ్స్, ఆల్వియోలై. ఈ డెలికేట్ గా ఉన్న ఎపిథీలియల్ టిష్యూ ఏ పార్ట్ లో ఉంటుందమ్మా? ఫస్ట్ వన్ ఈసోఫాగస్ లో ఉంటుంది, లైనింగ్ ఆఫ్ మౌత్. ఫస్ట్ వన్ ఏంటి? లైనింగ్ ఆఫ్ మౌత్. నెక్స్ట్ వన్ ఈసోఫాగస్, లైనింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్, అలాగే లంగ్స్ తాలూకా ఆల్వియోలై. ఈ పార్ట్స్ లో ఈ స్క్వామస్ ఎపిథీలియం మనం అబ్జర్వ్ చేస్తాం. ఇట్ హెల్ప్స్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మెటీరియల్స్ సెలెక్టివ్లీ త్రూ పెర్మేబుల్ మెంబ్రేన్. ఇంకా ఏం చేస్తుందంట ఈ స్క్వామస్ ఎపిథీలియం అనేది? కొన్ని సబ్స్టాన్సెస్ ని మాత్రమే అబ్జర్వ్ చేస్తుంది అనమాట. మిగతా ఎక్స్ట్రా సబ్స్టెన్సెస్ ని మాత్రము తీసుకోవటము జరగదు. ఇలా చేయటాన్ని మనం సెలెక్టివ్లీ ఇలా చేస్తుంది కాబట్టి ఈ స్క్వామస్ ఎపిథీలియం ని సెలెక్టివ్లీ పెర్మేబుల్ మెంబ్రెయిన్ గా కూడా మనం చెప్పుకోవటం జరుగుతుంది. అలాగే ద ఎపిథీలియల్ సెల్స్ ఇన్ స్కిన్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లేయర్స్. మన స్కిన్ లో ఎపిథీలియల్ సెల్స్ అనేవి లేయర్స్ గా ఫామ్ అయి ఉంటాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం అని కూడా అంటాం అనమాట. అనదర్ నేమ్ ఇస్ కాల్డ్ ఎపిథీలియల్ టిష్యూ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం. ఓకే, we can understand all of you. The activity 2, take a permanent slide of cuboidal epithelium from your laboratory slide box. Another tissue entama epithelial tissue. That epithelial tissue is called cuboidal epithelium. ఆ క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూస్ అనేవి మన ల్యాబొరేటరీలో ఉన్నటువంటి పర్మనెంట్ స్లైడ్స్ అని. మనకు స్లైడ్స్ 2 టైప్స్. ఫస్ట్ వన్ టెంపరరీ స్లైడ్స్ అండ్ పర్మనెంట్ స్లైడ్స్. మన స్కూల్స్లో ఉన్నటువంటి ల్యాబొరేటరీలో టెంపరరీ స్లైడ్స్ కాకుండా కొన్ని పర్మనెంట్ స్లైడ్స్ కూడా ఉంటాయి అనమాట మన దగ్గర. అమీబా, పారామిసిన్, క్లామ్డోమోనస్, కొన్ని బ్లడ్ సెల్స్ ఇటువంటివి. అందులో క్యూబాయిడల్ ఎపిథీలియం సెల్స్ కానీ ఉన్నట్లయితే దాన్ని మనం మైక్రోస్కోప్ లో ఉంచి అబ్జర్వ్ చేసినట్లయితే దానిలో ఏ విధంగా దానిలో పార్ట్స్ అనేవి కనిపిస్తున్నాయో ఆ క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూ అనేది ఏ విధంగా కనిపిస్తుందో మనకి తెలుస్తుంది అనమాట. దీస్ ఆర్ క్యూబాయిడల్ ఎపిథీలియల్ సెల్స్. దే ఫార్మ్ లైనింగ్ ఆఫ్ ఆర్గాన్స్ ట్యూబ్యూల్స్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదమ్మా, ఈ ఎపిథీలియల్ టిష్యూ అనేది డిఫరెంట్ పార్ట్స్ లో లైనింగ్ గా అరేంజ్ అయ్యి ఉంటుంది. సీ దిస్ పిక్చర్ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఈజ్ క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూ. క్యూబాయిడల్ లైనింగ్ ప్రొవైడ్స్ మెకానికల్ సపోర్ట్. ఇంకా ఏం చేస్తుందంట ఈ క్యూబాయిడల్ ఎపిథీలియల్ మెకానికల్ సపోర్ట్ అనేది సపోర్ట్ గా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకా సమ్ టైమ్స్ పోర్షన్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూస్ ఫోల్డ్స్ ఇన్వర్డ్స్ అండ్ ఫార్మ్స్ ఏ మల్టీ సెల్యులార్ గ్లాండ్స్. ఇంటర్నల్ ఆర్గాన్స్ లో ఉన్నటువంటి ఈ ఎపిథీలియల్ సెల్స్ అనేవి ఫోల్డ్ అయిపోయి ఆ ఫోల్డ్ అవటం వల్ల మల్టీ సెల్యులార్ గ్లాండ్స్ అనేవి ఫామ్ అయిపోతున్నాయంట. ఇట్ ఈస్ కాల్డ్ గ్లాన్యులార్ ఎపిథీలియం. ఈ విధంగా ఇంటర్నల్ ఆర్గాన్స్ లో ఫోల్డ్ అయినటువంటి ఈ ఎపిథీలియల్ సెల్స్ ని మనం ఏమంటాం? గ్లాన్యులార్ ఎపిథీలియల్ టిష్యూస్ అని కూడా మనం అనటం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ యాక్టివిటీ చూద్దాం. యాక్టివిటీ 3లో take a permanent slide of columnar epithelium from the slide box and observe under microscope. మనం ఆల్రెడీ స్క్వామస్ ఎపిథీలియం చూసాము, క్యూబాయిడల్ ఎపిథీలియం చూసాం. ఇప్పుడు ఏంటి అనదర్ టిష్యూ, మరొక టిష్యూ ఏంటమ్మా? యాక్టివిటీ 3లో టేక్ ఏ పర్మనెంట్ స్లైడ్ ఆఫ్ columnar epithelium from the slide box
అండ్ అబ్జర్వ్ అండర్ మైక్రోస్కోప్. క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూ లాగే ఈ టిష్యూ కూడా మన ల్యాబ్ లో ఉన్నటువంటి పర్మనెంట్ స్లైడ్ ఉంటే అబ్జర్వ్ చేయమంటున్నారు. ఓకేనా, చేద్దాం. మన దగ్గర ఉన్నటువంటి స్లైడ్ ని మనం మైక్రోస్కోప్ లో పెట్టి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ద ద అబౌవ్ డయాగ్రామ్ షో columnar epithelium. See this picture, all of you. This is columnar epithelium tissue. The nails, hair, scales of fish, reptiles, and feathers of birds also grow from epithelium. ఈ కొలమినార్ ఎపిథీలియల్ టిష్యూ ఇంకా ఎక్కడెక్కడ గ్రో అవుతుంది అంటే నెయిల్స్లో, హెయిర్లో, స్కేల్స్ అంటే పొలుసులు, అలాగే ఫిషెస్ ఉన్నటువంటి పొలుసుల్లో, ఇంకా రెప్టైల్స్ అంటే ప్రాకేటటువంటి ఆర్గానిజమ్స్ అన్నింటిని మనం రెప్టైల్స్ అంటాం కదా, రెప్టైల్స్ అండ్ ఫెదర్స్ అంటే ఈకలు, అలాగే ఫెదర్స్ ఆఫ్ బర్డ్స్, వేటుకుంటాయి ఫెదర్స్, బర్డ్స్కే కదా, ఆల్సో గ్రో ఫ్రమ్ ఎపిథీలియం. ఈ ఎపిథీలియం టిష్యూ అనేది ఈ ప్లేసుల్లో కూడా గ్రో అవుతా ఉంటుంది. అనదర్ టిష్యూ, ఆల్రెడీ మనం ఎపిథీలియల్ టిష్యూలో ఉన్నటువంటి టైప్స్, వాటిలో ఉన్నటువంటి ఇంటర్నల్ టిష్యూస్ గురించి మనం బ్రీఫ్ గా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ టిష్యూ ఏంటమ్మా, కనెక్టివ్ టిష్యూ. సెకండ్ వన్ ఏంటి, కనెక్టివ్ టిష్యూ. ఇప్పుడు కనెక్టివ్ టిష్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ఎపిథీలియల్ టిష్యూ గురించి డిస్కస్ చేసాము. నెక్స్ట్ అనదర్ టిష్యూ ఏంటి, కనెక్టివ్ టిష్యూ. ఇఫ్ వి టెల్ట్ ఎనీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ, డస్ అవర్ ఆర్గాన్స్ get displaced? Not they don't get displaced. ఏంటమ్మా, కనెక్టివ్ టిష్యూలో ఏం జరుగుతుందంట, ఇఫ్ వి టెల్ట్ ఎనీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ, డస్ అవర్ ఆర్గాన్స్ గెట్ డిస్ప్లేస్డ్. మన బాడీ అనేది ఎటు ఫోల్డ్ అయినా, ముందుకు వంగినా, వెనక్కి వంగినా, ముందుకు పడినా, వెనక్కి పడినా, సైడ్కి తిప్పినా, ఎటు తిప్పినా సరే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అనేవి ఏమవ్వమ్మా, డిస్ప్లేస్డ్. ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ వెళ్ళిపోతున్నాయా, లేదు. ఏ ప్లేస్ లో ఉండవలసిన ఆర్గాన్స్ అనేవి ఆ ప్లేస్ లోనే ఉంటున్నాయి. ఈ విధంగా ఉండటానికి హెల్ప్ అయ్యే టిష్యూని మనం ఏ టిష్యూగా చెప్పుకుంటాం, కనెక్టివ్ టిష్యూ. నో దే డోంట్ గెట్ డిస్ప్లేస్డ్. ఏవి ఉండవలసిన ప్లేస్ లో అవే ఉంటున్నాయి, మాత్రం వేరే ప్లేస్ కి వెళ్ళట్లేదు. దే ఆర్ నాట్ డిస్ప్లే బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. ఇంకా ఏం చేస్తుంది, దే ఆర్ నాట్ డిస్ప్లేడ్ బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. ఈ విధంగా ఏ ప్లేస్ లో ఆర్గాన్ ఆ ప్లేస్ లో ఉండటానికి హెల్ప్ అయ్యే టిష్యూనే మనం కనెక్టివ్ టిష్యూ. దానికి మెయిన్ హెల్ప్ అయ్యే టిష్యూ ఏంటి, కనెక్టివ్ టిష్యూ. ఇట్ కనెక్ట్స్ ఆర్గాన్స్ అండ్ మజిల్స్. ఇంకా ఏం చేస్తుందంట, ఈ కనెక్టివ్ టిష్యూ అనేది ఆర్గాన్స్ ని మజిల్స్ తో కనెక్ట్ చేసి ఉంచడానికి హెల్ప్ అవుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ బైండింగ్ అదర్ టిష్యూస్ and organs together and provide a framework and support to various organs in body. ఏం చేస్తుందమ్మా, కనెక్టివ్ టిష్యూ అనేది బైండింగ్ చేస్తుంది. ఒక బోన్ నుంచి లెగమెంట్ టు టెండాన్, ఆ తర్వాత ఇంకా ఏంటి, టిష్యూస్ ని బైండింగ్ చేసి ఉంచుతుంది. బైండింగ్స్ అండ్ ఆర్గాన్స్ టుగెదర్ అండ్ ప్రొవైడ్ ఫ్రేమ్వర్క్. అవి ఏ ప్లేస్ లో ఏ ఆర్గాన్ ఉండాలో ఆ ఆర్గాన్ అనేది ఫ్రేమ్వర్క్ అయ్యి ఉండి బైండింగ్ అవటానికి. ఫర్ ఎగ్జాంపుల్, మన హ్యాండ్స్ అనేవి ఇలా ఫోల్డ్ అవటానికి, ఇలా చాచటానికి, అట్ ద సేమ్ టైం మన లెగ్స్ కానీ మన నెక్ కానీ ఎటువైపు కావలిస్తే అటువైపు ఫోల్డ్ అవటానికి హెల్ప్ అవటానికి మెయిన్ వర్క్ చేసేటటువంటి టిష్యూ ఏంటి, కనెక్టివ్ టిష్యూ. వేరియస్ ఆర్గాన్స్ ఇన్ బాడీ, మన బాడీలో డిఫరెంట్ ఆర్గాన్స్ లో డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ కి ఈ కనెక్టివ్ టిష్యూ అనేది హెల్ప్ అవుతుంది. ఇట్ ఆల్సో ప్లేస్ మేజర్ రోల్ ఇన్ transport of materials from one tissue to the other tissues. ఏం చేస్తుందమ్మా, మెయిన్ రోల్ ఏంటంట, కనెక్టివ్ టిష్యూ తాలూకు మేజర్ రోల్ ఏంటి, ట్రాన్స్పోర్టేషన్. మనకి వెహికల్స్ ఎలాగ ఒక చోటు నుంచి మరొక చోటుకి మెటీరియల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయో, అదే విధంగా ఈ కనెక్టివ్ టిష్యూ కూడా మెటీరియల్స్ ని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి, వన్ ఆర్గాన్ టు అనదర్ ఆర్గాన్ కి మూవ్ చేయడానికి మెయిన్ గా హెల్ప్ అవుతుంది. ఎగ్జాంపుల్స్, ఈ కనెక్టివ్ టిష్యూలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏంటమ్మా, కనెక్టివ్ టిష్యూలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూస్: ఏరియోలార్ టిష్యూస్, అడిపోజ్ టిష్యూస్, బోన్స్, కార్టిలేజ్,
ligament, tendon, blood. How many? So many examples are there in connective tissue. అవేంటమ్మా? areolar tissue, adipose tissue, bone, cartilage, ligament, tendon and blood. ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క దాని గురించి ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. ఏరియోలార్ టిష్యూలో ఉన్నటువంటి డిఫరెంట్ టిష్యూస్. ఫస్ట్ ఏంటి? ఏరియోలార్ టిష్యూ. ఏరియోలార్ టిష్యూలో ఏంటి? సో దిస్ పిక్చర్, సీ ద పిక్చర్, దిస్ ఈజ్ ఏరియోలార్ టిష్యూ. ఇందులో ఏంటేంటి కనిపిస్తున్నాయమ్మా? ఎల్లో ఎలాస్టిక్ ఫైబర్స్, అలాగే ఇంకా ఏం కనిపిస్తున్నాయి? ప్యాగోసైట్స్, అలాగే వైట్ ఫైబర్స్, తర్వాత ఫైబ్రోబ్లాస్ట్స్. ఇలా డిఫరెంట్ పార్ట్స్ ని మనం ఇందులో చూస్తున్నాం, ఏరియోలార్ టిష్యూస్ లో చూస్తున్నాం. సీ దిస్ పిక్చర్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. ఏంటమ్మా? విచ్ జాయింట్స్ డిఫరెంట్ టిష్యూస్. కనెక్టివ్ టిష్యూ అంటే ఒక టిష్యూతో మరొక టిష్యూ కనెక్ట్ చేసి ఉండటానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఈ కనెక్టివ్ టిష్యూ అంటే దాని తాలూకా పేర్లోనే ఉంది. ఒక ఆర్గాన్ టు మరొక ఆర్గాన్, వన్ ఆర్గాన్ టు అనదర్ ఆర్గాన్, వన్ పార్ట్ టు అనదర్ పార్ట్ కనెక్ట్ చేయడానికి మెయిన్ హెల్ప్ అయ్యే టిష్యూ ఏంటి? ఏరియోలార్ టిష్యూ. ఇట్ హెల్ప్స్ ఇన్ ప్యాకింగ్ అండ్ హెల్ప్స్ టు కీప్ ఆర్గాన్స్ ఇన్ ప్లేస్. ఏంటి? ఏ ప్లేస్ లో ఏ ఆర్గాన్ ఉండాలో ఆ ప్లేస్ లో ఆ ఆర్గాన్ అలా ప్రాపర్ వేలో ప్యాక్ చేసి ఉంచడానికి హెల్ప్ అయ్యే టిష్యూ ఏంటి? ఈ కనెక్టివ్ టిష్యూ, ఏరియోలార్ టిష్యూ. దీస్ సెల్స్ కాల్డ్ ఫైబ్రోబ్లాస్ట్స్. ఈ ఏరియోలార్ టిష్యూలో ఉన్నటువంటి సెల్స్ ని మనం ఏమంటామమ్మా? ఫైబ్రోబ్లాస్ట్స్ అని అంటాం. దీస్ సెల్స్ సెక్రీట్ fibrous materials which hold other tissues in position. ఏం చేస్తాయమ్మా? ఈ ఫైబ్రస్ టిష్యూస్ అనేవి ఏ ప్లేస్ లో ఏ ఆర్గాన్ ఉండాలో వాటి తాలూకా పొజిషన్ ని ప్రాపర్ వేలో ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. ఈ విధంగా ఏరియోలార్ టిష్యూ మనకి ఉపయోగపడుతుంది. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దీస్ సెల్స్ ఆల్సో హెల్ప్స్ ఇన్ రిపేర్ ఆఫ్ టిష్యూస్. మనకి ఏవైనా యాక్సిడెంటల్లీ కొన్ని పార్ట్స్ కానీ కొన్ని ఆర్గాన్స్ కానీ రిపేర్ వచ్చినట్లయితే దాన్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయడానికి ఏరియోలార్ టిష్యూస్ హెల్ప్ అవుతున్నాయి. దీస్ మజిల్స్ ఇన్ అవర్ బాడీ ఆర్ అటాచ్డ్ టు స్కిన్ అండ్ బోన్ బై ఏరియోలార్ టిష్యూస్. మజిల్ అనేది బోన్ తో అటాచ్ అయి ఉండటానికి మెయిన్ హెల్ప్ అయ్యే టిష్యూ ఏంటి? ఏరియోలార్ టిష్యూ. ఏరియోలార్ టిష్యూ ఈజ్ ఫౌండ్ అరౌండ్ బ్లడ్ వెసల్స్ అండ్ నర్వ్స్. ఇంకా ఈ ఏరియోలార్ టిష్యూని మనం ఎక్కడ చూస్తాము అంటే బ్లడ్ వెజల్స్ లో, ఇంకా నర్వస్ టిష్యూలో కూడా మనకి ఏరియోలార్ టిష్యూ ఎక్కువగా బైండ్ అయ్యి ఉంటుందన్నమాట. దానికి లైనింగ్ గా మనం చూడటం జరుగుతుంది. నెక్స్ట్ టిష్యూ ఏరియోలార్ టిష్యూ. తర్వాత అనదర్ టిష్యూ ఏంటమ్మా? కనెక్టివ్ టిష్యూలో ఆల్రెడీ ఏరియోలార్ టిష్యూ గురించి డిస్కస్ చేసాము. నెక్స్ట్ అడిపోజ్ టిష్యూ. ఆల్రెడీ ఈ టిష్యూ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అడిపోజ్ టిష్యూ అంటే ఏంటో? ఓకే, ఇట్ ఈజ్ ఏ ఫ్యాట్ స్టోరింగ్ టిష్యూ. ఎడిపోజ్ టిష్యూని ఏమంటామమ్మా? ఇట్ ఈజ్ ఏ ఫ్యాట్ స్టోరింగ్ టిష్యూ. సీ దిస్ పిక్చర్ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఈజ్ ఎడిపోజ్ టిష్యూ. చూసారా అందరూ? ఎడిపోజ్ టిష్యూ పిక్చర్ ఎలా ఉందో చూడండి. ఎడిపోజ్ టిష్యూ మనకి ఎందుకు హెల్ప్ అవుతుందో దాని తాలూకా ఫంక్షన్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇట్ ఈజ్ ఏ ఫ్యాట్ స్టోరింగ్ టిష్యూ. ఇట్ ఈజ్ ఏ ఫౌండ్ బిలో స్కిన్. ఏం చేస్తుందమ్మా? ఫ్యాట్ ని స్టోరేజ్ చేస్తుంది కాబట్టి ఫ్యాట్ స్టోరేజ్ టిష్యూ అని ఎడిపోజ్ టిష్యూని చెప్పుకుంటాం. ఇంకా ఇట్ ఈజ్ ఏ ఫౌండ్ బిలో స్కిన్. ఎక్కడ ఉంటుంది? స్కిన్ కి క్రింది భాగంలో, అండర్ ద స్కిన్ ఫామ్ అయ్యి ఉన్నటువంటి, ఇంకా స్కిన్ అండ్ బిట్వీన్ ఇంటర్నల్ ఆర్గాన్స్ మన బాడీలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్, లంగ్స్, కిడ్నీస్, దోస్ ఆర్ డిఫరెంట్ ఇంటర్నల్ ఆర్గాన్స్ కి మధ్యలో, బిట్వీన్ ద ఇంటర్నల్ ఆర్గాన్స్ ఈ ఎడిపోజ్ టిష్యూ అనేది ఫామ్ అయి ఉంటుంది. దీస్ సెల్స్ ఆఫ్ దిస్ టిష్యూస్ ఆర్ ఫిల్డ్ విత్ ఏ ఫ్యాట్ గ్లోబ్యూల్స్. ఎడిపోజ్ టిష్యూ అంతా దేంతో ఫుల్ఫిల్ అయి ఉంటుందంట? గ్లోబ్యూల్స్. విచ్ టైప్ ఆఫ్ గ్లోబ్యూల్స్? ఫ్యాట్ గ్లోబ్యూల్స్ తో ఫుల్ఫిల్ అయి ఉంటుందంట. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, స్టోరేజ్ ఆఫ్ ఫ్యాట్ యాక్ట్స్ యాజ్ ఇన్సులేటర్స్. ఇంకా ఫ్యాట్ యాక్ట్స్ యాజ్ ఇన్సులేటర్. ఫ్యాట్ టిష్యూ ఇంకా ఎలా హెల్ప్ చేస్తుందంట?
ఇన్సులేటర్ గా హెల్ప్ చేస్తుంది. ఇన్సులేటర్ మీన్స్ బాడీలో ఉన్నటువంటి హీట్ ని బయటకు పంపించకుండా ఉంచుతుంది అనమాట. యంగ్స్టర్స్ హ్యాస్ మోర్ స్టోరేజ్ ఆఫ్ ఫ్యాట్ కంపేర్డ్ టు ఓల్డ్ పీపుల్. యంగ్స్టర్స్ అనే వాళ్ళు ఓల్డ్ పీపుల్స్ తో పోలిస్తే వాళ్ళ బాడీలో ఫ్యాట్ అనేది ఎక్కువగా స్టోరేజ్ అయ్యి ఉంటుందంట. దీనివల్ల ఏం జరుగుతుంది? దిస్ ఈస్ ఏ వై ఓల్డ్ పీపుల్స్ షవర్ మోర్ ఇన్ వింటర్ దెన్ యంగ్స్టర్స్. యంగ్స్టర్స్ తో పోలిస్తే ఓల్డ్ పీపుల్స్ అనేవారు వింటర్ సీజన్ లో ఎక్కువగా షవర్ అవుతుంటారు. ఎందుకంటే ఇన్సులేటర్ అనేది వారి ఫ్యాట్ టిష్యూ అనేది ఓల్డ్ పీపుల్స్ లో తక్కువగా ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైం ఇన్సులేటర్ అనేది బాడీ నుంచి టెంపరేచర్ ని హీట్ ని బయటకు పంపించేస్తుంది కాబట్టి వాళ్ళ బాడీ అనేది త్వరగా కూల్ అయిపోయి వాళ్ళు షవర్ అవుతా ఉంటారు. ఓకే, ఆర్ యు అండర్స్టాండ్? Another tissue, bone. Bone forms the framework that supports the body. బోన్ తాలూకా మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఏం చేస్తుందమ్మా? బోన్ ఫార్మ్స్ ద ఫ్రేమ్వర్క్ దట్ సపోర్ట్స్ ద బాడీ. బాడీకి ఒక స్ట్రక్చర్ని ఇస్తుంది అనమాట, ఒక ఫ్రేమ్వర్క్ చేస్తుంది. దాని తాలూకా షేప్ని ఇవ్వాలి అంటే లెగ్ ఇలా, హ్యాండ్ ఎలా ఉండాలి, లెగ్ ఎలా ఉండాలి, లేదంటే బాడీ తాలూకా స్కెలిటల్ ఇలా ఉండాలి అంటే బోన్ తాలూకా ఫ్రేమ్వర్క్ ని బట్టి ఆ ఆర్గానిజం తాలూకా షేప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సీ దిస్ పిక్చర్ ఆల్ ఆఫ్ యూ, దిస్ ఈజ్ బోన్. ఇక్కడ చూడండి కట్ అయ్యింది. దీన్ని మళ్ళీ మనం బోన్ మ్యారో అని కూడా చెప్పుకుంటాం. బోన్ మ్యారోని చూపించడానికి ఇక్కడ మనకి మధ్యలో ఈ ప్లేస్ ని చూపించడం జరిగింది. దిస్ ఈజ్ బోన్. ఓకే, ఇట్ ఈస్ ఏ మేజర్ కాంపోనెంట్ ఆఫ్ skeletal system of several vertebrates. Vertebrata means నోకర్డ్. వెన్నెముక ఉన్నటువంటి అన్ని ఆర్గానిజమ్స్ లో కూడా బోన్స్ అనేవి ఖచ్చితంగా మేజర్ ఫంక్షన్ ని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. వాటి తాలూకా పర్టికులర్ ఫంక్షన్ అనేది దాని తాలూకా షేప్, స్ట్రక్చరు, తర్వాత మూవ్మెంట్, వీటన్నిటికీ ఖచ్చితంగా ఇవి హెల్ప్ అవుతూ ఉంటాయి. బోన్ ఈజ్ మేడ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అండ్ కాల్షియం ఫాస్ఫేట్. బోన్స్ అనేవి దేంతో మేడప్ ఆఫ్ అయి ఉంటాయి? కాల్షియం కార్బోనేట్ అండ్ కాల్షియం ఫాస్ఫేట్. ఏంటి? బోన్స్ అనేవి కాల్షియం కార్బోనేట్ అండ్ కాల్షియం ఫాస్ఫేట్ అనేటటువంటి 2 ఎలిమెంట్స్ తో, మూలకాలతో నిర్మితమై ఉంటాయి. దీస్ సెల్స్ ఆర్ సెక్రీటెడ్ బై సెల్స్ కాల్డ్ ఆస్టియోసైట్స్. బోన్స్ లో సెక్రీట్ అయ్యేటటువంటి సెల్స్ ని మనం ఆస్టియోసైట్స్ అని అంటాం. ఏమంటాము? బోన్స్ లో సెక్రీట్ అయ్యే సెల్స్ ని ఏమంటాం? ఆస్టియోసైట్స్. ఆస్టియోసైట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సెంట్రల్ హోలో పోర్షన్ ఆఫ్ ద బోన్ కాల్డ్ బోన్ మ్యారో. ఓకే, ఆస్టియోసైట్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? సెంట్రల్ హోలో పోర్షన్ ఆఫ్ ద బోన్ called bone marrow. Already see the picture all of you. Already bone లో అక్కడ కటింగ్ పార్ట్ లో చూపించారు కదా, దీన్నే మనం బోన్ మ్యారో అని అంటాం. ఇందులో చూడండి ఏమున్నాయి? డిఫరెంట్ పార్ట్స్ కనిపిస్తున్నాయి. ఏంటివి? ఆస్టియోసైట్స్, తర్వాత ఏంటి? అనదర్ టిష్యూ కార్టిలేజ్. బోన్ టిష్యూ గురించి డిస్కస్ చేసాం. డిఫరెంట్ పార్ట్స్ గురించి చెప్పుకోవడం జరిగింది, ఇంటర్నల్ పార్ట్స్ గురించి. నెక్స్ట్ టిష్యూ ఏంటమ్మా? కార్టిలేజ్. ఇట్ ఈస్ ఏ ఫౌండ్ ఇన్ జాయింట్స్ ఆఫ్ బోన్స్. కార్టిలేజ్ ఎక్కడ ఉంటుందంట? జాయింట్స్. బోన్ జాయింట్ అవుతాయి కదా, ఈ బోన్ ఇక్కడ జాయింట్ కనిపిస్తుంది మనకి, అలాగే ఇక్కడ జాయింట్ కనిపిస్తుంది, ఇక్కడ జాయింట్ కనిపిస్తుంది. డిఫరెంట్ జాయింట్స్ లో అరేంజ్ అయి ఉన్నటువంటి టిష్యూని మనం కార్టిలేజ్ అని అంటాం. అలాగే టిప్స్ ఆఫ్ రిబ్స్ అందరికీ తెలుసు కదా, ఇంటర్నల్ ఆర్గాన్స్ లో ఉన్నటువంటి మనకి రిబ్స్ ఉంటాయి కదా, ఆ రిబ్స్ తాలూకా టిప్స్ అండ్ పార్ట్స్ లో మనకి ఈ కార్టిలేజ్ టిష్యూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఏంటి? టిప్స్ ఆఫ్ ద నోస్ తాలూకా టిప్స్. నోస్ చూసారు కదా, ఇలా ఎటు వంచితే అటు వంగుతుంది, ఖచ్చితంగా ఫోల్డ్ అవుతుంది అనమాట. అలాగే ఎక్స్టర్నల్ ఇయర్ తాలూకా
ఎక్స్టర్నల్ ఇయర్, బయట కనిపించేటటువంటి ఇయర్ని మనం ఎలా ఫోల్డ్ చేసినా మరలా అది సేమ్, అది ఎలా ఏ షేప్లో ఉందో ఆ పొజిషన్కి మరలా యాజ్ యూజువల్గా వచ్చేస్తుంది. అలాగే ట్రాకియా, మన ఎయిర్ పంపింగ్ అయ్యేటటువంటి గొట్టం లాంటి ఆ పార్ట్ని ట్రాకియా అంటాం. దీనిలో కూడా ఏంటుందమ్మా, కార్టిలేజ్ టిష్యూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మెయిన్ ఎంబ్రియోస్ ఆఫ్ సెవరల్ వర్టిబ్రేట్స్. ఎంబ్రియోస్ అంటే మదర్ తాలూకా ఊంబులో ఉన్నటువంటి వెర్టిబ్రేట్స్, సెవరల్ వెర్టిబ్రేట్స్ లో ఈ కార్టిలేజ్ ని అబ్జర్వ్ చేస్తాం. అలాగే ఎంటైర్ స్కెలిటన్ ఆఫ్ ఫిషెస్ షార్క్ ఈస్ మేడప్ ఆఫ్ కార్టిలేజ్. ఏంటమ్మా, ఎంటైర్ స్కెలిటన్, బాడీ మొత్తం కార్టిలేజ్ తో ఉన్నటువంటి ఫిష్ ఏంటంటే షార్క్ తాలూకా బాడీ అంతా కూడా కార్టిలేజ్ అంటే ఇలాస్టిక్ నేచర్, సాగేటటువంటి వంగేటటువంటి ఇలాస్టిక్ నేచర్ ని కలిగి ఉన్నటువంటి టిష్యూనే మనం కార్టిలేజ్ టిష్యూ అని చెప్పుకుంటాం. మన బాడీలో డిఫరెంట్ పార్ట్స్ లో ఏ విధంగా కార్టిలేజ్ టిష్యూ అనేది అరేంజ్ అయ్యి ఉందో మనం ఈ కార్టిలేజ్ ఈ లెసన్ లో ఈ యానిమల్స్ టిష్యూస్ లో చూడటం జరిగింది. లైక్ కార్టిలేజ్ ఈజ్ హార్డ్ బట్ నాట్ హ్యాస్ హార్డ్ యాజ్ బోన్. కార్టిలేజ్ టిష్యూ అనేది హార్డ్ గానే ఉంటుంది, కానీ బోన్ తో పోలిస్తే బోన్ అంత హార్డ్ గా కార్టిలేజ్ అనేది ఉండదు అనమాట. లిగమెంట్, అనదర్ పార్ట్ ఏంటి, లిగమెంట్. ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ 6th క్లాస్లో లిగమెంట్స్ గురించి, టెండాన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. గుర్తుందా? లిగమెంట్, ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ దట్ కనెక్ట్స్ బోన్స్ అట్ జాయింట్స్ అండ్ హోల్డ్ దెమ్ ఇన్ పొజిషన్. ఏంటమ్మా, లిగమెంట్స్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. ఈ లిగమెంట్ కూడా ఒక వన్ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ దట్ కనెక్ట్స్ బోన్స్ అట్ జాయింట్స్ అండ్ హోల్డ్ దెమ్ ఇన్ పొజిషన్. బోన్స్ జాయింట్స్ తో కనెక్ట్ అయ్యి ఉండేటట్టు, హోల్డ్ పట్టుకుని గట్టిగా జాయింట్ అయ్యి ఉండేటట్టు హెల్ప్ అవుతాయి. సేమ్ ఏ పొజిషన్ లో ఏ బోన్ ఉండాలో ఆ బోన్ ఆ పొజిషన్ లో ఉండటానికి లిగమెంట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫైబర్స్. దీనిలో ఏముంటాయి? లార్జ్ నెంబర్ ఆఫ్ ఫైబర్స్ అనేవి ఉంటాయి. దీస్ ఫైబర్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఏ పోర్షన్ కాల్డ్ కొల్లాజన్. ఈ ఫైబర్స్ అన్ని దేంతో మేడప్ ఆఫ్ అయి ఉంటాయి, తయారై ఉంటాయంట? కొల్లాజన్ అనేటువంటి ఒక ప్రోటీన్ తో తయారై ఉంటాయి. దిస్ ఈస్ వెరీ ఇలాస్టిక్ ఇన్ నేచర్. లిగమెంట్ ఉన్నటువంటి మరొక గొప్ప నేచర్ ఏంటంట? ఎలాస్టిక్ నేచర్. సాగేటటువంటి ఎలా మనం ఫోల్డ్ చేసినా మళ్ళా యథాస్థితికి వచ్చేటటువంటి నేచర్ ని కలిగి ఉంటుంది లిగమెంట్. నెక్స్ట్ అనదర్ టిష్యూ, టెండాన్. టెండాన్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. లిగమెంట్ లాగే ఇది కూడా, టెండాన్ కూడా ఏంటమ్మా, కనెక్టివ్ టిష్యూ విచ్ ఈజ్ ఆల్సో మేడప్ ఆఫ్ ఫైబర్స్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా కొల్లాజన్ ఫైబర్స్ తో మేడప్ అయి ఉంటుందని లిగమెంట్. అట్ ద సేమ్ టైం టెండాన్ కూడా అలానే ఉంటుంది. ద టెండాన్ జాయింట్స్ ద మజిల్ టు ద బోన్. ఇక్కడ ఏంటి మెయిన్ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, టెండాన్ జాయింట్స్ ద మజిల్ టు ద బోన్. మజిల్ బోను జాయింట్ అయి ఉండేదాన్ని మనం టెండాన్ అని అంటాం. బోన్ జాయింట్ అయి ఉంటే అది లిగమెంట్ అన్నాం. మజిల్ బోన్ జాయింట్ అయి ఉంటే దీన్ని టెండాన్ అంటాం. ఇట్ ఈస్ ఆల్సో మేడప్ ఆఫ్ కొల్లాజన్. డిస్కస్ చేసుకున్నాం కదా ఆల్రెడీ. లిగమెంట్ లాగే టెండాన్ కూడా కొల్లాజన్ తో తయారయ్యి ఉంటుంది. కొల్లాజన్ అనేది ఒక ప్రోటీన్ అనమాట. ఓకే, నెక్స్ట్ టిష్యూ ఏంటి? బ్లడ్ ఈజ్ ఏ కనెక్టివ్ టిష్యూ. ఏంటి? బ్లడ్ ఈజ్ ఏ కనెక్టివ్ టిష్యూ, ఫ్లూయిడ్ లైక్ కనెక్టివ్ టిష్యూ. ఎటువంటి కనెక్టివ్ టిష్యూ అమ్మా? ఫ్లూయిడ్ లైక్ కనెక్టివ్ టిష్యూ. బ్లడ్ ఎలా ఉంటుంది? ఫ్లూయిడ్ లాగే ఉంటుంది కదా. ఓకే, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఇన్ బ్లడ్ లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ని అబ్జర్వ్ చేస్తాం. ఆల్ ద సెల్స్ ఇన్ ద బ్లడ్ సెల్స్ ఫ్లోట్ ఫ్రీలీ ఇన్ ద ప్లాస్మా. బ్లడ్ లో ఉన్నటువంటి సెల్స్ అన్ని కూడా
ఫ్లోట్ ఫ్రీలీ ఇన్ ద ప్లాస్మా. ఫ్లోట్ అవటం అంటే ఏంటి? తేలుతా ఉంటాయంట. ఎందులో? బ్లడ్ లో ఉన్నటువంటి ప్లాస్మాలో. ఎక్స్ట్రా సెల్యులార్ స్పేసెస్ ఈస్ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్ కాల్డ్ ప్లాస్మా. ప్లాస్మా ఎక్కడ ఉంటుందంట? బ్లడ్ లో ఉన్నటువంటి ఎక్స్ట్రా సెల్యులర్ పార్ట్స్, ఆ గ్యాప్స్ అన్ని కనిపిస్తాయి కదా, అదంతా కూడా మనం ప్లాస్మాగా కన్సిడర్ చేయడము జరుగుతుంది. దే ఆర్ నో ఫైబర్స్ ఇన్ బ్లడ్. బ్లడ్ లో ఏముండవంట? ఆల్రెడీ ఇప్పటి వరకు మనం చెప్పుకున్న టిష్యూస్ లో అయితే ఫైబర్స్ ఉంటాయని చెప్పుకున్నాం, కానీ బ్లడ్ లో ఏముండవు? ఫైబర్స్. నో ఫైబర్స్ ఇన్ బ్లడ్. బ్లడ్ లో ఫైబర్స్ అనేవి ఉండవు. ఓకే, అర్థమైంది అందరికి? స్టోరీ ఆఫ్ బ్లడ్. బ్లడ్ తాలూకా స్టోరీ, బ్లడ్ తాలూకా స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. స్మాల్ స్టోరీ. ద రెడ్ స్ట్రీమ్ దట్ flows in closed tubes in our body is blood. బ్లడ్ ఎలా ఉంటుందంట? ద రెడ్ స్ట్రీమ్ ఎలా ఉంటుంది? రెడ్ గా, ఎరుపు రంగులో ఉన్నటువంటి ఒక ప్రవాహం లాగా మనకి బ్లడ్ అనేది ఫ్లో అవుతా ఉంటది ఎప్పుడు కూడా బాడీలో. దట్ ఫ్లోస్ ఇన్ క్లోజ్డ్ ట్యూబ్స్ ఇన్ అవర్ బాడీ ఈజ్ బ్లడ్. ఓకే, అర్థమైంది కదా అందరికి? ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్? Blood is the source to know our wellness or illness. బ్లడ్ ఏం చేస్తుందంట? బ్లడ్ ఈజ్ ద సోర్స్ టు. బ్లడ్ మనకి ఎక్కువగా ఎంత మోతాదులో ఉండాలో అంత మోతాదులో ఉన్నట్లయితే మనం ఎలా ఉంటాం? హెల్దీగా ఉంటాం. ఇంకా ఏంటి? మనకి ఎటువంటి ఇల్నెస్ కూడా రాకుండా ఉంటుంది. సో సీ దిస్ పిక్చర్ ఆల్ ఆఫ్ యూ. దీస్ ఆర్ బ్లడ్ సెల్స్. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్? డిఫరెంట్ షేప్స్. ఆల్రెడీ మనం మళ్ళా బ్లడ్ సెల్స్ లో టైప్స్, అందులో వాటి తాలూకా షేప్స్ గురించి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, అవర్ హార్ట్ పంప్స్ ద బ్లడ్ 36,000 liters of blood in the distance of 20,000 kilometers in the time period of 24 hours. Okay, 24 hours mean 1 day. Per day lo 36 liters blood 20,000 kilometers ఫ్లో అవుతా ఉంటుంది అనమాట 24 hours లో. ఓకే, బ్లడ్ ఈస్ రెడ్ ఇన్ కలర్. విచ్ కలర్? రెడ్ ఇన్ కలర్. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ఇన్ రెడ్ ఇన్ ఆల్ యానిమల్స్. కానీ నాట్ ఆల్వేస్ ఇన్ రెడ్ ఇన్ ఆల్ యానిమల్స్. బ్లడ్ అన్ని యానిమల్స్ లో కూడా రెడ్ కలర్ లో కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్, కాక్రోచ్ హ్యాస్ వైట్ బ్లడ్. స్నేల్ హ్యాస్ బ్లూ కలర్ బ్లడ్. కాక్రోచ్ లో హిమోగ్లోబిన్ అనేది ఉండకపోవటం వల్ల దాని బ్లడ్ అనేది ఎలా కనిపిస్తుందమ్మా? మనకి వైట్ కలర్ లో కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం స్నేల్ అంటే ఏంటి? నత్త. దానిలో హీమోసైనిన్, బ్లడ్ రెడ్ కలర్ లో ఉండటానికి మనకి హీమోగ్లోబిన్ అనేటువంటి పిగ్మెంట్ హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం హీమోగ్లోబిన్ అనేది కాక్రోచ్ లో లేకపోవటం వల్ల వైట్ కలర్ లో కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం స్నేల్ లో హీమోగ్లోబిన్ కు బదులు హీమోసైనిన్ అనేటటువంటి పిగ్మెంట్ ఉండటం వల్ల ఏ కలర్ లో కనిపిస్తుంది? బ్లూ ఇన్ కలర్ లో కనిపిస్తుంది. బ్లూగా బ్లడ్ కనిపిస్తుంది. ఓకే, ఆర్ యు అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? Normal adults human beings have about 5 liters of blood. నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ లో, పెద్దవారిలో ఎన్ని లీటర్స్ బ్లడ్ ఉంటుంది? 5 liters blood. 5 to 6. ఓకే, ఏ చీఫ్ కాంపోనెంట్ ఇన్ బ్లడ్ ఈజ్ వాటర్ విచ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ప్లాస్మా. బ్లడ్ లో ఉన్నటువంటి చీఫ్ కాంపోనెంట్ ఏంటి? వాటర్. ఆ వాటర్ ఎక్కడ స్టోరేజ్ అయి ఉంటుందంట? బ్లడ్ పైన ఉన్నటువంటి బ్లడ్ సెల్స్ అన్ని ఫ్లోట్ అవుతున్నటువంటి ప్లాస్మాలో ఈ వాటర్ అనేది స్టోరేజ్ అయి ఉంటుంది. బ్లడ్ ఆల్సో హ్యాస్ సెవరల్ న్యూట్రియంట్స్ లైక్ గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ హార్మోన్స్ ఎక్సెట్రా. బ్లడ్ లో సో మెనీ న్యూట్రియంట్స్ ప్రెసెంట్. అవేంటి? గ్లూకోజ్. ఫర్ ఎగ్జాంపుల్, మనం తీసుకున్న ఫుడ్ లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అవటం వల్ల వచ్చేటటువంటి గ్లూకోజ్, ప్రోటీన్స్ డైజెస్ట్ అవడం వల్ల వచ్చేటటువంటి అమైనో యాసిడ్స్, అలాగే విటమిన్స్ అండ్ హార్మోన్స్. సో మెనీ న్యూట్రియంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ బ్లడ్. ఓకే, ఇట్ ఆల్సో హ్యాస్ excretory products such as
లాక్టిక్ యాసిడ్, యూరియా, సాల్ట్స్ ఎక్సెట్రా. బ్లడ్ లో కొన్ని ఎక్స్క్రీటరీ అంటే బయటికి పంపించేటటువంటి సబ్స్టెన్సెస్ కూడా ఉంటాయి. దట్ సబ్స్టెన్సెస్ ఇస్ కాల్డ్ యాజ్ ఫస్ట్ లాక్టిక్ యాసిడ్, యూరియా, salts, etc. Okay. Plasma has clotting factor. Plasma as a clotting factors. Okay. Heparin helps to prevent blood clotting in blood vessels. Heparin ఎందుకు హెల్ప్ అవుతుందమ్మా? ప్లాస్మా కూడా క్లాటింగ్ ఫ్యాక్టర్. అట్ ద సేమ్ టైం హెపారిన్ అనేటటువంటి ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. అదేం చేస్తుందమ్మా? బ్లడ్ వెజల్స్ లో ఉన్న బ్లడ్ ని క్లాట్ అవ్వకుండా బ్లడ్ ఫ్రీగా ఫ్లో అయ్యేటట్టు బ్లడ్ వెజల్స్ ద్వారా హెల్ప్ అవుతుంది. దట్ ఫ్యాక్టర్ ఇస్ కాల్డ్ ఏంటది? హెపారిన్. ఓకే, గుర్తుంచుకోవాలి అందరూ. సెల్స్ ప్రెసెంట్ ఇన్ బ్లడ్ ఆర్ క్రాప్ సెల్స్. దే ఆర్ 3 టైప్స్. దే ఆర్ RBC, WBC, blood platelets. Okay, are you understand? RBC, WBC and blood platelets. 3 types of blood cells ని మనం మెయిన్ గా అబ్జర్వ్ చేస్తాం. అవేంటి? ఫస్ట్ వన్ రెడ్ బ్లడ్ సెల్స్. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎరిథ్రోసైట్స్. రెడ్ బ్లడ్ సెల్స్ అనదర్ నేమ్ ఏంటి? ఎరిథ్రోసైట్స్. ఎందుకని అలా అంటారమ్మా? రెడ్ బ్లడ్ సెల్స్ లో హీమోగ్లోబిన్ ఉంటుంది, అవి ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి వాటిని ఏమంటాం? ఎరిథ్రోసైట్స్ అని అంటాం. దే ఆర్ రెడ్ ఇన్ కలర్ డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ హీమోగ్లోబిన్ ప్రోటీన్. ఏముంటుంది అందులో? హీమోగ్లోబిన్ ప్రోటీన్ అనేది ఉంటుంది. హీమోగ్లోబిన్ హెల్ప్స్ ఇన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. హీమోగ్లోబిన్ ప్రోటీన్ తాలూకా మెయిన్ రోల్ ఏంటంటే, మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. బ్లడ్ అనేది బ్లడ్ వెజల్స్ ద్వారా ఫ్లో అవ్వాలంటే ఏంటి హెల్ప్ చేస్తుందంట? ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. 1 milliliter of human blood has about 5 millions of RBCs. 1 milliliter blood లో ఎన్ని ఆర్బీసీస్ ఉంటాయంట? 5 మిలియన్స్. 5 మిలియన్స్ ఆఫ్ ఆర్బీసీ అనేటువంటి రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఉండటం మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఆర్బీసీ ఈజ్ అబౌట్ 120 days. గుర్తుంచుకోండి అందరూ, వెరీ ఇంపార్టెంట్. జీకే బిట్లలో అక్కడ మనకు వస్తుంది ఖచ్చితంగా. లైఫ్ సెల్స్ ఆఫ్ ఆర్బీసీ, రెడ్ బ్లడ్ సెల్స్ తాలూకు లైఫ్ స్పాన్ ఎంతమా? 120 days. When you are in mother's womb, your RBC are formed in the liver and spleen. తల్లి గర్భంలో ఉన్నటువంటి బేబీస్ కి ఎక్కడి నుంచి ఆర్బీసీస్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అంటే లివర్ అండ్ స్ప్లీన్. ఆఫ్టర్ your birth, RBCs are generated from bone marrow. బై బర్త్ మనం తల్లి గర్భం నుండి జన్మించిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆర్బీసీస్ అనేవి రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి బోన్ మ్యారో ఎముక మధ్య నుంచి. ఆల్రెడీ సీ దిస్ పిక్చర్ అబౌవ్ ఎక్స్పెరిమెంట్స్. ఓకే, బోన్ మ్యారో ఆఫ్ లాంగ్ బోన్స్. బోన్ మ్యారో బోన్ తాలూకా మధ్య భాగం నుంచి ఆర్బీసీస్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవడం మనం చూస్తాం. ఓకే, ఆల్ యానిమల్స్ హ్యావ్ ఆర్బీసీస్ వితౌట్ న్యూక్లియస్. అన్ని యానిమల్స్ లో కూడా రెడ్ బ్లడ్ సెల్స్ లో ఏముండదు? న్యూక్లియస్ ఇస్ ఏ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ సెల్ ఆర్గనల్. న్యూక్లియస్ అనేది ఉండటం జరగదు. కానీ ఎక్సెప్ట్ క్యామిల్ అండ్ లామా, క్యామిల్ మరియు ఒంటె మరియు లామా అటువంటి జీవులలో మాత్రమే మనం న్యూక్లియస్ ని ఆర్బీసీస్ లో రెడ్ బ్లడ్ సెల్స్ లో వాడి తాలూకా రెడ్ బ్లడ్ సెల్స్ లో న్యూక్లియస్ ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్సెప్ట్స్ మా గుర్తుంచుకోవాలి, మనకి జీకే బిట్స్ లో అక్కడ వస్తుంది. ఏ ఆర్గానిజమ్స్ లో రెడ్ బ్లడ్ సెల్స్ లో న్యూక్లియస్ ఉంటుంది అని అడుగుతారనమాట. అప్పుడు మనం ఏం చెప్పాలి? ఒంటె మరియు లామా అని చెప్తాము. క్యామిల్ మరియు లామా అని చెప్తాము. ఓకే, రెడ్ బ్లడ్ సెల్స్ గురించి ఆల్రెడీ అందరికి అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ అనదర్ సెల్స్ ఏంటి? వైట్ బ్లడ్ సెల్స్. వైట్ బ్లడ్ సెల్స్ మీన్స్ WBC మీన్స్ వైట్ బ్లడ్ సెల్స్. దీస్ సెల్స్ డు నాట్ హ్యావ్ హీమోగ్లోబిన్. ఈ సెల్స్ లో ఏముండదమ్మా?
దాని నేమ్ లోనే ఉంది వైట్ బ్లడ్ సెల్స్ అంటే వైట్ గా ఉంటాయి. ఏముండదంట, హిమోగ్లోబిన్ అనేటటువంటి ఎరుపు రంగులో ఉండేటువంటి పిగ్మెంట్ అనేది ఈ వైట్ బ్లడ్ సెల్స్ లో ఉండదు. దే ఆర్ కలర్లెస్ కాల్డ్ యూకోసైట్. కలర్లెస్ గా శ్వేతవర్ణంలో కనిపిస్తాయి. అందువలన వీటికి ఉన్నటువంటి అనదర్ నేమ్ ఏంటి, ల్యూకోసైట్స్. అదే రెడ్ బ్లడ్ సెల్స్ కి ఏంటి, ఎరిథ్రోసైట్స్. యాజ్ యూజువల్ వైట్ బ్లడ్ సెల్స్ కి అయితే ల్యూకోసైట్స్ అని వీటిని పిలవటం జరుగుతుంది. దే ఆర్ లెస్ ఇన్ కలర్ కంపేర్డ్ టు ద ఆర్బిసి. దేర్ ఆర్ 2 టైప్స్ అనమాట. ఆర్బిసితో పోలిస్తే చాలా లెస్ ఇన్ కలర్లెస్ గా కనిపిస్తాయి. ఈ ల్యూకోసైట్స్ కూడా ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ల్యూకోసైట్స్? 2 టైప్స్. ఏంటేంటవి? గ్రాన్యులోసైట్స్, అగ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్ లో మరలా టైప్స్ అన్నమాట. అలాగే అగ్రాన్యులోసైట్స్ లో ఉన్నటువంటి టైప్స్ ని మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. గ్రాన్యులోసైట్స్ లో న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఇస్నోఫిల్స్. అగ్రాన్యులోసైట్స్ లో మోనోసైట్స్, లింఫోసైట్స్ అనేటటువంటి డిఫరెంట్ వైట్ బ్లడ్ సెల్స్ ని మనం మళ్ళా అబ్జర్వ్ చేయటము జరుగుతుంది. ఓకే. WBC attack and destroy microorganisms that enter the blood లో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ని అటాక్ చేసి వాటిని కిల్ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటాయి. ఇవి మనకి ఫ్రెండ్స్ లాగా హెల్ప్ చేస్తాయి. మన ఫ్రెండ్స్ మనకి ఎలా హెల్ప్ చేస్తారు, అలాగే వైట్ బ్లడ్ సెల్స్ కూడా మనకి ఫ్రెండ్స్ లాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. సమ్ సెల్స్ sacrifice their life to fight against external enemy ఆ మైక్రో ఆర్గానిజమ్స్. కొన్ని వైట్ బ్లడ్ సెల్స్ అయితే ఏం చేస్తాయంట, మైక్రో ఆర్గానిజమ్స్ పై అటాక్ చేసి వాటిని కిల్ చేస్తాయి. ఎలా పనిచేస్తాయంట, మైక్రో ఆర్గానిజమ్స్ లాగా పనిచేస్తాయి అనమాట. ఫారెన్ బాడీస్ ని కిల్ చేస్తాయి. దీస్ డెడ్ WBC come out of as pus. ఆ విధంగా కిల్ అయినటువంటి WBCs అన్ని కూడా బయటికి ఏ విధంగా వస్తాయి, పస్ రూపంలో. మనకి ఏమైనా వూండ్స్ అయినట్లయితే, మనకి ఏమైనా గాయాలైనట్లయితే వాటి నుంచి పస్ అనేది బయటకు రావటం మనం అబ్జర్వ్ చేస్తాం. ఆ పస్ రూపంలో ఈ కిల్ అయినటువంటి WBC వైట్ బ్లడ్ సెల్స్ అన్ని కూడా బయటికి రావటం మనం గమనిస్తాం. లింఫోసైట్స్ సెక్రీట్ యాంటీబాడీస్ టు గార్డ్ అగైనెస్ట్ ఫారెన్ మెటీరియల్స్ దట్ ఎంటర్ ఇన్ టు బ్లడ్. ఓకే. ల్యూకోసైట్స్ ఏం చేస్తాయి, ఎగెనెస్ట్ గా ఫైట్ చేసి ఇవి కూడా ఫారెన్ పార్టికల్స్ ని బ్లడ్ నుంచి బయటకు పంపించడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా WBC మనకి హెల్ప్ అవుతా ఉంటాయి. ఓకే. ఆర్ యు అండర్స్టాండ్? న్యూట్రోఫిల్స్ ఆర్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అగైనెస్ట్ బ్యాక్టీరియా. మనం ఆల్రెడీ WBC లో 2 టైప్స్ చూసాం, గ్రాన్యులోసైట్స్, అగ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్ లో న్యూట్రోఫిల్స్ గురించి ఒకసారి చూద్దాం. న్యూట్రోఫిల్స్ ఆర్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అగైనెస్ట్ బ్యాక్టీరియా. ఏం చేస్తాయంట, ఎగెనెస్ట్ గా బ్యాక్టీరియాలకి ఎగెనెస్ట్ గా వర్క్ చేస్తాయి అనమాట. సో దే ఆర్ కాల్డ్ మైక్రోస్కోపిక్ పోలిస్మాన్స్. అందువల్ల న్యూట్రోఫిల్స్ ఏమంటారమ్మా, మైక్రోస్కోపిక్ పోలిస్మాన్స్ అని అంటారు. మోనోసైట్స్ మూవ్ లైక్ అమీబా. మోనోసైట్స్ ఏం చేస్తాయి, అమీబా లాగా స్లోగా, అమీబా ఎలా మూవ్ అవుతుంది, సూడోపోడియన్ యూజ్ చేసుకుని నెమ్మదిగా స్లోగా మూవ్ అవుతూ ఉంటది. అలాగే మోనోసైట్స్ కూడా ఏం చేస్తాయి, మూవ్ లైక్ అమీబా. They attack the foreign materials and engulf them the foreign. ఏం చేస్తాయి, ఫారెన్ పార్టికల్స్ ని ఈ విధంగా ఎంగల్ఫ్ చేస్తాయి. ఎంగల్ఫ్ చేయడం అంటే ఒకేసారి లోపలికి తీసుకుని మింగేయటం జరుగుతాయి అనమాట. మెటీరియల్స్ ఆర్ డిస్ట్రాయిడ్ ఇన్సైడ్ దీస్ సెల్స్. ఏం చేస్తాయి, ద ఫారెన్ మెటీరియల్స్ ఆర్ డిస్ట్రాయిడ్ ఇన్సైడ్ దీస్ సెల్స్. ఏం చేస్తాయి, ఫారెన్ మెటీరియల్స్ ని డిస్ట్రాయ్ చేస్తాయి అనమాట. దే ఆర్ కాల్డ్ స్కావెంజర్స్. ఈ విధంగా డిస్ట్రాయ్ చేసి వాటిని అంతటిని చంపేసి ఆ లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నిటినీ కూడా ఏం చేస్తాయి, క్లీన్ గా నీట్ గా ఉంచుతాయి. అందువల్ల వీటిని ఏమంటారు, స్కావెంజర్స్ అని అంటారు. స్కావెంజర్స్ అంటే మనకు తెలుసు కదా, దేన్నైనా క్లీన్ గా నీట్ గా ఉంచేదాన్ని మనం స్కావెంజర్స్ గా చెప్పుకుంటాం. ఉంచేవారిని స్కావెంజర్స్ అని అంటాం. క్లీన్లీనెస్ అనేది ఖచ్చితంగా పాటించేవారు. ఇంకా అనదర్ బ్లడ్ సెల్స్ ఆల్రెడీ
బ్లడ్ సెల్స్ 3 టైప్స్ లో రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. రెడ్ బ్లడ్ సెల్స్ లో మళ్ళీ టైప్స్, వైట్ బ్లడ్ సెల్స్ లో టైప్స్ గురించి మనం డిస్కస్ చేసాము. ఇంకా అనదర్ థర్డ్ వన్ ఏంటది ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. బ్లడ్ ప్లేట్లెట్స్ ఆర్ ఏ సెపరేట్ గ్రూప్ ఆఫ్ సెల్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఏ న్యూక్లియస్. బ్లడ్ ప్లేట్లెట్స్ కూడా ఏంటమ్మా సెపరేట్ గ్రూప్ ఆఫ్ సెల్స్ అనమాట. ప్లేట్లెట్స్ అనేవి వీటి తాలూకా మేజర్ రోల్ ఏంటంటే క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ అనేది క్లాట్ అవటానికి మెయిన్ హెల్ప్ అవుతా ఉంటాయి అనమాట. దీనిలో కూడా ఏంటి రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ లాగా వీటిలో కూడా ఏంటి ఉండదంట, న్యూక్లియస్ అనేది ఉండదు. Whenever a blood vessel is injured, platelets accumulate at the site of injury and help in the ఫార్మేషన్ ఆఫ్ బ్లడ్ క్లాట్. ఎక్కడైతే బాడీలో ఏ ప్లేస్ లో అయితే ఊండ్ అయిందో ఆ ప్లేస్ లోకి వెళ్ళి వెంటనే ఎక్యుములేట్ అయ్యి అంటే గుమిగూడి అక్కడ ఫైబ్రస్ తంతువులు నాళాల లాంటి పార్ట్స్ ని ఏర్పాటు చేసి ఏం చేస్తే బ్లడ్ క్లాట్ అయ్యి బ్లడ్ అనేది పోకుండా బాడీ నుంచి బ్లడ్ క్లాటింగ్ కి హెల్ప్ అవుతాయి. బ్లడ్ క్లాటింగ్ కి మనకు ఒక విటమిన్ కూడా హెల్ప్ అవుతుందని చెప్పుకుంటాం. ఏంటమ్మా విటమిన్? కే విటమిన్. బ్లడ్ క్లాటింగ్ కి హెల్ప్ అయ్యే విటమిన్ ఏంటి? విటమిన్ కే. ద క్లాట్ సేల్స్ ద wound in blood vessels. ఇంకా ఏంటి చేస్తుందట? ద క్లాట్ సేల్స్ ద wound in blood vessels. ఆల్రెడీ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ సెల్స్ గురించి డిస్కస్ చేసాము. ఇప్పుడు బ్లడ్ సెల్స్ లో ఉన్నటువంటి బ్లడ్ సెల్స్ ని గ్రూప్స్ గా సెపరేట్ చేయడం జరిగింది. దట్ సైంటిస్ట్ నేమ్ ఈస్ కార్ల్ లాన్స్ స్టైనర్. ఆ సైంటిస్ట్ ఏం చేస్తారంటే బ్లడ్ గ్రూప్స్ ని డివైడ్ చేసి డిస్కవరీ చేయడం జరిగింది అనమాట. ఏంటి ఆ బ్లడ్ గ్రూప్స్ అంటే ఫస్ట్ చూద్దాం. ఈ కార్ల్ లాన్స్ స్టైనర్ అనేటటువంటి సైంటిస్టు జర్మన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. జర్మన్ డాక్టర్ డివైడెడ్ హ్యూమన్ బీయింగ్స్ ఇంటూ 4 మేజర్ గ్రూప్స్. దే ఆర్ ABO. That groups is called blood groups. AB group, human beings can receive the blood from any other groups. ఏబి గ్రూప్ వాళ్ళు అన్ని గ్రూప్స్ నుంచి కూడా బ్లడ్ తీసుకుంటారు అనమాట. ఇటువంటి వాళ్ళని ఏమంటారంటే యూనివర్సల్ రిసిపియంట్స్ అని అంటారు. ఏబి గ్రూప్ వాళ్ళని ఏమంటాము? యూనివర్సల్ రిసిపియంట్స్ అని అంటాం అనమాట. అట్ ద సేమ్ టైం ఓ గ్రూప్ పీపుల్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఓ గ్రూప్ పీపుల్ కెన్ డొనేట్ ద బ్లడ్ టు ఎనీ అదర్ గ్రూప్. అన్ని గ్రూప్స్ వాళ్ళకి కూడా డొనేట్ ద బ్లడ్ ఎనీ అదర్ గ్రూప్స్. అన్ని గ్రూప్స్ వారికి కూడా బ్లడ్ ని డొనేట్ చేస్తారు. అందువలన ఓ గ్రూప్ వాళ్ళని యూనివర్సల్ డోనార్స్ అని అంటాం అనమాట. ఓ స్మాల్ ల్యాబ్ యాక్టివిటీ చూద్దాం. ఎయిమ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్. ఏ ల్యాబ్ యాక్టివిటీ చూసినా మనం 4 సబ్ హెడ్డింగ్స్ గుర్తుంచుకోవాలని ఆల్రెడీ ప్రీవియస్ యాక్టివిటీస్ లో డిస్కస్ చేసాం కదమ్మా. అవేంటంటే ఎయిమ్, ఆపరేటర్స్, ప్రొసీజరు, నెక్స్ట్ రిజల్ట్, అనదర్ లాస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ప్రికాషన్స్. ఓకే, ఎయిమ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బ్లడ్ గ్రూప్. మన ఎయిమ్ ఏంటంటే మనం చేస్తున్నటువంటి ఈ స్మాల్ ల్యాబ్ యాక్టివిటీలో ఫస్ట్ ఏం చేయాలనుకుంటున్నాం అంటే బ్లడ్ గ్రూప్ ని ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాం కాబట్టి అది ఎయిమ్ గా తీసుకుంటాం. ఆ బ్లడ్ గ్రూప్ ని ఐడెంటిఫై చేయాలంటే మనకి ఏ ఆపరేటర్స్ కావాలి అంటే బ్లడ్ ఐడెంటిఫికేషన్ కిట్ అన్నమాట. ఒక కిట్ ఉంటుంది. అందులో ఇంకా ఏముంటాయంటే గ్లాస్ స్లైడ్, వ్యాక్స్ పెన్సిల్, తర్వాత డిస్పోజబుల్ నీడిల్, అలాగే ఇంకా ఏముంటాయంటే పోర్సిలిన్ కిట్ ఒకటి, ప్లేట్ ఒకటి ఉంటుంది. కిట్ కాంపోనెంట్స్ అండ్ స్టోరేజ్. ఈ బ్లడ్ గ్రూప్ ని ఐడెంటిఫై చేయడానికి ఉన్నటువంటి ఈ కిట్ ని ఎక్కడ స్టోరేజ్ చేయాలి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మా, అందరూ గుర్తుంచుకోవాలి. ఆల్ ద రియేజెంట్స్ షుడ్ బి స్టోర్డ్ అట్ 2 to 8 degrees centigrade when not in use. ఆ టెంపరేచర్ దగ్గర స్టోరేజ్ చేసినట్లయితే అవి పర్ఫెక్ట్ గా మనకి గ్రూప్ ఐడెంటిఫికేషన్ అనేది చూపిస్తాయి. లేనట్లయితే మనకి ఏంటి బ్లడ్ గ్రూప్ ఐడెంటిఫికేషన్ అనేది
కరెక్ట్గా రాకపోవచ్చు. చూద్దాం ఒకసారి. కాంపోనెంట్స్లో ఏమేమి ఉంటాయంటే, మనం తీసుకున్నటువంటి బ్లడ్ కాంపోనెంట్ కిట్ అని చెప్పుకున్నాం కదా, దానిలో ఏమేమి ఉంటాయంటే యాంటీ ఏ సీరా, అలాగే యాంటీ బి సీరా, అలాగే యాంటీ ఆర్హెచ్డి సీరా, ఇంకా ఏమి తీసుకోవాలంటే పోర్స్లైన్ వైట్ ప్లేట్, వ్యాక్స్ పెన్సిల్, నీడిల్, అలాగే ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ ఒకటి ఉంటుంది అనమాట. ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలంటే మన టెక్స్ట్ బుక్లో ప్రజెంట్ ఇప్పుడు అన్ని యాక్టివిటీస్ ఎలా చేయాలో ప్రొసీజర్ అంతా ఇచ్చేస్తున్నారు, సరిపోతుంది. లేదంటే మేము చదువుకున్న టైంలో అయితే మాన్యువల్ చూసి యాక్టివిటీస్ అనేవి చేయడం జరిగేది అనమాట. మెటీరియల్స్ రిక్వైర్డ్, మనకి ఏంటేంటి కావాలంటే, ఇంకా ఈ బ్లడ్ ఐడెంటిఫికేషన్ చేయాలంటే 70% ఆఫ్ ఆల్కహాల్ టూత్ పిక్స్ కూడా అవసరం అవుతుంది అనమాట. బ్లడ్ ఐడెంటిఫై చేసేటప్పుడు ఫస్ట్ ప్రొసీజర్లో ఏం చేస్తామంటే, టేక్ ఏ 1 పోర్స్లైన్ ప్లేట్, క్లీన్ అండ్ డ్రై ఇట్. తీసుకున్నటువంటి పోర్స్లైన్ ప్లేట్ని మనం తీసుకున్నటువంటి స్పిరిట్తో కాటన్ బాల్ తీసుకుని జాగ్రత్తగా క్లీన్ చేసి, ద ప్లేట్ మస్ట్ బి వెరీ క్లీన్ సో దట్ ఇట్ డస్ నాట్ ఇంటర్ఫేర్ విత్ ద రియాక్షన్ అనేది ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లేట్ని బాగా క్లీన్ చేసుకోవాలి. విత్ ఏ వ్యాక్స్ పెన్సిల్ డ్రా ద 3 సర్కిల్స్. ఆ ప్లేట్ పైన ఏం చేయాలంటే 3 సర్కిల్స్ డ్రా చేసి దానిపైన మనం ఏం చేయాలి, సర్కిల్స్కి నేమ్స్ కన్సిడర్ చేయాలన్నమాట. ఏ బి ఆర్ హెచ్ అనేటటువంటి నేమ్స్ని మనం నోట్ చేసి ఉంచుకుని, దానిపైన మనం తీసుకున్నటువంటి యాంటీ ఏ సీరా, యాంటీ బి సీరా, ఆర్హెచ్డి ఈ 3 సీరమ్స్ని కూడా ఎడ్జెస్లో మనం ఒక్కొక్క డ్రాప్ వేసి ఉంచాలన్నమాట. ఉంచిన తర్వాత ఏం చేయాలంటే, మన లెఫ్ట్ హ్యాండ్ తాలూకా రింగ్ ఫింగర్ని మనం ఆల్రెడీ ఇన్స్ట్రుమెంట్స్లో తీసుకున్నటువంటి నీడిల్ తీసుకుని పిక్ చేసినట్లయితే బ్లడ్ స్మియర్ అని బ్లడ్ డ్రాప్ అనేది వస్తుంది. సింగిల్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ని ఆ 3 రియేజెంట్స్లో మనం ఉంచినట్లయితే కొద్దిగా ఒక్కొక్క డ్రాప్ దాన్ని దేంతో తీసుకోవాలి అంటే, మనం ఆల్రెడీ ఇన్స్ట్రుమెంట్లో చెప్పుకున్నాం కదా, టూత్ పిక్స్ తీసుకుని ఏ టూత్ పిక్ సెపరేట్ ఏ సీరాకి, బి సీరాకి, ఆర్హెచ్కి సెపరేట్గా 3 టూత్ పిక్స్ని ఉంచుకుని బ్లడ్ సీరంలో బ్లడ్ డ్రాప్ వేసిన తర్వాత దాన్ని ఆ టూత్ పిక్తో స్టిర్ చేయాలన్నమాట. ఇలా చేసినట్లయితే ఏ రియేజెంట్ దగ్గర అయితే బ్లడ్ అనేది కోయాగ్యులెంట్ అవుతుందో, దట్ రియేజెంట్ దగ్గర కోయాగ్యులెంట్ అయినటువంటి బ్లడ్ని ఆ గ్రూప్గా కన్సిడర్ చేయటము జరుగుతుంది. ఈ విధంగా మనం బ్లడ్ గ్రూప్ని ఐడెంటిఫై చేయగలుగుతాం అనమాట. ఓకే, మనకు రిజల్ట్ ఏమొస్తుందంటే, డిటర్మైన్ ద బ్లడ్ టైప్ డిపెండింగ్ ఆన్ ద రిజల్ట్, ఫోల్డింగ్ టేబుల్ కెన్ బి యూజ్ టు డిటర్మైన్ ద బ్లడ్ టైప్ అనమాట. దీన్ని బట్టి మనం ఒక టేబుల్ని డ్రా చేయొచ్చు అనమాట. ఆ టేబుల్లో ఏమేమి ఉంటాయంటే, చూడండి అమ్మా, సీ దిస్ టేబుల్ ఆల్ ఆఫ్ యూ. యాంటీ ఏ, యాంటీ బి, అలాగే టైప్ అనమాట. యాంటీ ఏ సీరాతో, యాంటీ బి సీరాతో దేంతో కోయాగ్యులెంట్ అవుతుందో దాన్ని ఆ గ్రూప్గా కన్సిడర్ చేస్తామని చెప్పుకున్నాం కదా. ఏ సీరాతో కోయాగ్యులెంట్ అయితే ఎస్, అలాగే బి నో, అటువంటి ఆ గ్రూప్ని మనం అప్పుడు ఏమని చెప్పుకుంటాం, ఏ గ్రూప్ అని రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే, యాంటీ ఏ సీరంతో కోయాగ్యులెంట్ అవ్వలేదన్నమాట, నో, అలాగే యాంటీ బితో కోయాగ్యులెంట్ అయింది, ఎస్, కాబట్టి ఆ గ్రూప్ని మనం బి గ్రూప్గా కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ థర్డ్ చూడండి, యాంటీ ఏ ఎస్, యాంటీ బి కూడా ఎస్, అంటే రెండింటితో కూడా బ్లడ్ కోయాగ్యులెంట్ అయింది. అటువంటి గ్రూప్ని మనం ఏబి గ్రూప్గా కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి అమ్మా, యాంటీ ఏతో యాంటీ బితో రెండింటితో కూడా బ్లడ్ అనేది కోయాగ్యులెంట్ కాలేదనమాట. అటువంటి గ్రూప్ని ఓ గ్రూప్గా కన్సిడర్ చేస్తాం. ఈ విధంగా మనం ఏబి ఓ అనేటటువంటి ఈ గ్రూప్స్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. మనకి కార్ల్ ల్యాండ్స్టైనర్ సైంటిస్ట్ చెప్పారు కదా ఇదే విషయాన్ని, డాక్టర్ గారు, అవే గ్రూప్ని ఐడెంటిఫికేషన్ అనేది మనం ఇక్కడ చేసి చూసాం. ఇఫ్ అగ్గ్లుటినేషన్ అకర్స్ ఇన్ ఏ యాంటీ-ఆర్హెచ్డి సీరం, ద ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఈస్ పాజిటివ్. మళ్ళీ ఆర్హెచ్ ఫ్యాక్టర్లో కూడా పాజిటివ్, ఆర్హెచ్ పాజిటివ్, నెగిటివ్ అనేటటువంటి గ్రూప్స్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇఫ్ అగ్గ్లుటినేషన్ డస్ నాట్ అకర్స్ దెన్ ఇట్ ఈస్ ఆర్హెచ్ నెగిటివ్. ఓకే, ఆర్హెచ్ పాజిటివ్, ఆర్హెచ్ నెగిటివ్ కూడా డిస్కస్ చేయడం జరిగింది అనమాట.
నెక్స్ట్ అనదర్ టిష్యూ, బ్లడ్ టిష్యూ టైప్స్ చెప్పుకున్నాం, బ్లడ్ టిష్యూలో గ్రూప్ ఐడెంటిఫికేషన్ కూడా తెలుసుకున్నాం. ఇంకా నెక్స్ట్ అనదర్ టిష్యూ ఏంటమ్మా, మజిల్ టిష్యూస్. మజిల్ టిష్యూ గురించి బ్రీఫ్గా ఒకసారి చూద్దాం. ఇఫ్ యు ఆర్ wounded deeply, deep a scar would form at the place of wound. ఏంటమ్మా wound అంటే గాయం. మన బాడీలో ఎక్కడైనా గాయమైనట్లయితే గాయమైనట్లయితే ఆ ప్లేస్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ గురించి డిస్కస్ చేస్తాం కదా. ఆ టిష్యూస్ అనేవి ఎపిథీలియల్ టిష్యూ అనేది ఏం చేస్తుందంటే దాన్ని రిపేర్ చేస్తుంది అనమాట, రీకవర్ చేసి దాన్ని మరలా యాజ్ యూజువల్గా ఆ ప్లేస్ ని భర్తీ చేస్తుంది అనమాట. ఇఫ్ వీఆర్ వుడెన్ ఆన్ స్కిన్ అట్ ద సేమ్ టైం, స్కిన్ కూడా లాస్ అయినట్లయితే అది కూడా మనం తిరిగి యథాస్థితిగా పొందవచ్చు. లైటర్ స్కార్ వుడ్ ఫార్మ్. ఇట్ ఈస్ ఏ బికాస్ ఆఫ్ రీజనరేషన్ కెపాసిటీ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్. ఎపిథీలియల్ సెల్స్ కి ఈ బాడీలో డిఫరెంట్ పార్ట్స్ లాస్ అయినప్పుడు రీజనరేట్ చేసేటటువంటి కెపాసిటీ అనేది ఉంది అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. డస్ మజిల్ సెల్స్ గెట్ డీజనరేటెడ్? కానీ డస్ మజిల్ సెల్స్ గెట్ రీజనరేటెడ్? మజిల్ సెల్స్ అనేవి ఏం చేయలేము, మజిల్ సెల్స్ ని రీజనరేట్ చేయలేము. మజిల్ సెల్స్ ఆర్ it is because of regeneration capacity of epithelial cells. ఎపిథీలియల్ సెల్స్ కి ఏ పార్ట్ లాస్ అయినా రీజనరేట్ చేసేటటువంటి కెపాసిటీ అనేది ఉంది అని ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. డస్ మజిల్ సెల్స్ గెట్ రీజనరేటెడ్? మరి మజిల్ సెల్స్ ని మనం రీజనరేట్ చేయగలమా చూద్దాం. మజిల్ సెల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మూమెంట్స్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. మెయిన్ మజిల్ సెల్స్ తాలూకా ఫంక్షన్ ఏంటమ్మా, మూమెంట్స్. హ్యాండ్స్ అండ్ లెగ్స్ మనకి బాగా కనిపించేవేంటి, మన హ్యాండ్స్ లెగ్స్ ని మూవ్ చేయగలుగుతాం కదా ఈజీగా. కాబట్టి మజిల్ సెల్స్ మెయిన్ వేటికి, హ్యాండ్స్ లెగ్స్. వాటితో పాటు కొన్ని ఇంటర్నల్ ఆర్గాన్స్ లో కూడా మూమెంట్స్ కి ఈ మజిల్ సెల్ అనేది ఎక్కువగా హెల్ప్ అవటం జరుగుతుంది. దే ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ మూమెంట్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ సచ్ as intestine and heart. Internal organs, so many internal organs are present in our body. Heart, lungs, those are different internal organs are present in our body. Okay, small amount of muscle tissues is also present in blood vessels. Blood vessels lo kuda small amount of muscle cells anevi మజిల్ సెల్స్ తో మేడప్ అప్ అయ్యి ఉండటం జరుగుతుంది. దే హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ద డయామీటర్ ఆఫ్ బ్లడ్ వెజల్స్. డయామీటర్ అంటే బ్లడ్ వెజల్స్ తాలూకా ఏంటి విడ్త్ పెరగటము తగ్గటము అనేది ఆ వ్యాసార్థం అంటాం కదా, దాన్ని పెరగటము తగ్గటము. బ్లడ్ సిస్టోల్ డయాస్టోల్ జరిగేటప్పుడు యాక్చువల్లీ బ్లడ్ వెజల్స్ లో బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవ్వడము డిక్రీజ్ అవ్వటము జరుగుతూ ఉంటుంది. వాటికి కూడా ఈ మజిల్ సెల్ అనేది హెల్ప్ అవుతుంది. హార్ట్ ఈజ్ ఏ మేడ్ ఆఫ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ మజిల్ సెల్స్. దే హెల్ప్ ఇన్ పంపింగ్ బ్లడ్. హార్ట్ లో వన్ టైప్ ఆఫ్ మజిల్ సెల్ తో మేడప్ ఆఫ్ అయి ఉంటుంది. దట్ మజిల్ సెల్ ఈస్ కాల్డ్ యాజ్ కార్డియాక్ మజిల్. ద హెల్ప్ ఇన్ పంపింగ్ ఆఫ్ బ్లడ్. ఆ కార్డియాక్ మజిల్ అనేది హార్ట్ కి ఎలా హెల్ప్ అవుతుంది అంటే బ్లడ్ ని పంప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, ఆర్ యు అండర్స్టాండ్? See this picture, all of you. Different types of muscle cells. Muscle cells, 3 types. First one, స్ట్రైటెడ్ మజిల్, నాన్ స్ట్రైటెడ్ మజిల్, కార్డియాక్ మజిల్. ఆ 3 టైప్స్ ఏంటి? స్ట్రైటెడ్ మజిల్స్, నాన్ స్ట్రైటెడ్ మజిల్స్, కార్డియాక్ మజిల్స్. ఈ మజిల్ సెల్స్ గురించి మరికొద్ది ఇన్ఫర్మేషన్ చూద్దాం. హౌ డు మజిల్స్ కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్? మజిల్స్ అనేవి మజిల్స్ లో ఏం జరగాలి? కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అనేది జరగాలి. మన ఇంటర్నల్ ఆర్గాన్స్ లో లంగ్స్ ఇటువంటి డిఫరెంట్ ఆర్గాన్స్ ఉన్నాయి. వాటిలో మెయిన్ ఏంటి? కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అనేది ఖచ్చితంగా అన్ని ఆర్గాన్స్ లో కూడా జరగాలి. ఓకే, మస్కులర్ టిష్యూస్
consists of elongated cells called మజిల్ ఫైబర్. మస్కులర్ టిష్యూలో ఎటువంటి సెల్స్ ఉంటాయి అంటే మజిల్ ఫైబర్స్ అనేటటువంటి సెల్స్ అనేవి ఉంటాయి. ఈ మజిల్ టిష్యూ కంటైన్ స్పెషల్ ప్రోటీన్ కాల్డ్ ఏ కాంట్రాక్టైల్ ప్రోటీన్స్. మజిల్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోటీన్ తో మేడప్ ఆఫ్ అయ్యి ఉంటుంది. దట్ ప్రోటీన్ ఈస్ కాల్డ్ ఎస్ కాంట్రాక్టైల్ ప్రోటీన్స్. ఓకే, గుర్తుంచుకోవాలమ్మా ఈ పాయింట్ అందరూ. ఏంటది? కాంట్రాక్టైల్ ప్రోటీన్స్. విచ్ సెల్స్ ప్రెసెంట్ ఇన్ మజిల్ టిష్యూ? మజిల్ ఫైబర్స్. అలాగే ప్రోటీన్ ఏంటి? కాంట్రాక్టైల్ ప్రోటీన్ విచ్ కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్ బికాస్ మూమెంట్. కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అంటే ఏంటి? మూవ్మెంట్. బాడీలో ఉన్నటువంటి డిఫరెంట్ ఆర్గాన్స్ అనేవి మూవ్ అవటాన్ని మనం కాంట్రాక్షన్ రిలాక్సేషన్ గా చెప్పుకుంటాం. డ్యూరింగ్ షివరింగ్ మజిల్స్ కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్, ప్రొడ్యూసింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్. దిస్ కీప్స్ ద బాడీ హాట్. ఈ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ జరగటం వల్ల బాడీలో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ కీప్స్ ద బాడీ అనేది షవర్ అవ్వకుండా ఉండటానికి ఈ హీట్ అనేది ఖచ్చితంగా అవసరం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా ముందు టిష్యూస్ లో. హీట్ ప్రొడ్యూస్ కాకపోతే ఓల్డ్ పీపుల్స్ అనేవారు స్కిన్ ఏ విధంగా షవర్ అవుతుందో, దిస్ కీప్స్ ద బాడీ హాట్. ఇది ఏం చేస్తుందంటే బాడీని హాట్ టెంపరేచర్ అనేది మినిమం టెంపరేచర్ లో ఉంచేటట్టు హెల్ప్ చేస్తుంది. మజిల్స్ యూజువల్లీ 3 types. ఆల్రెడీ డిస్కస్ చేసాం కదమ్మా. 3 types మజిల్స్. దే ఆర్ స్ట్రైటెడ్ మజిల్, నాన్ స్ట్రైటెడ్ మజిల్, కార్డియాక్ మజిల్. ఆల్రెడీ ప్రీవియస్ యాక్టివిటీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆల్రెడీ ఆ మజిల్స్ పిక్చర్స్ చూసాము. చూద్దాం అలా ఒకసారి. ఆ మజిల్స్, సీ దిస్ పిక్చర్స్. స్ట్రైటెడ్ మజిల్స్, నాన్ స్ట్రైటెడ్ మజిల్స్ అండ్ కార్డియాక్ మజిల్స్. ఈ 3 types ఆఫ్ మజిల్స్ మనం ఆల్రెడీ 2 times వీటిని అబ్జర్వ్ చేసాం. ఓకే, we can move some muscles by our conscious effort. ఏం చేస్తామా? we can move some muscles by our conscious effort. మనకి మూమెంట్ కి మెయిన్ హెల్ప్ అవుతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మజిల్స్ ఇన్ ఇన్నర్ limits move when we want them to. Okay, for example muscles in inner limits. For example femur, we can move some muscles by our conscious effort. For example muscles in inner limbs move when we want them to. ఓకే, ఇన్నర్ లింబ్స్ లో కూడా మజిల్స్ అనేవి, మజిల్స్ తాలూకా కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సచ్ మజిల్స్ ఆర్ కాల్డ్ వాలంటరీ మజిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ those are also called as skeletal muscles as they are mostly attached to bones and helping movements. ఫర్ ఎగ్జాంపుల్ వాలంటరీ మజిల్స్ కి ఎగ్జాంపుల్ మన లెగ్స్ ని మనం వాలంటరీ మజిల్స్ గా చెప్పుకోవచ్చు. వాటి తాలూకా మూమెంట్ అనేది మనం ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ పై డిపెండ్ అయ్యి ఉంటుంది. మనం మూవ్ చేయాలనుకుంటేనే మన హ్యాండ్ అనేది మూవ్ అవుతుంది. అలాగే మన లెగ్ నైనా మనం మూవ్ చేయాలనుకుంటేనే మూవ్ అవుతుంది. ఇటువంటి మజిల్స్ మనం వాలంటరీ మజిల్స్ అంటాం. ఈ మజిల్స్ కూడా ఒక షేప్ స్కెలిటల్ మజిల్స్ తో అటాచ్ అయ్యి ఉంటాయి. దే హ్యావ్ alternate light and dark bands are they have alternate light and dark bands or striations. బ్యాండ్స్, డార్క్ బ్యాండ్స్, లైట్ బ్యాండ్స్ అనేవి ఈ స్ట్రైటెడ్ మజిల్స్ లో ఫామ్ అయి ఉంటాయి కాబట్టి వీటిని స్ట్రైటెడ్ మజిల్స్ గా చెప్పుకోవటం జరుగుతుంది. సో దే ఆర్ కాల్డ్ యాజ్ స్ట్రైటెడ్ మజిల్స్.
The cells of these tissues are long, cylindrical, unbranched and having many nuclei in body. ఈ స్ట్రైటెడ్ మజిల్స్ లో ఇంకా ఈ సెల్స్ అనేవి ఎలా ఉంటాయంటే లాంగ్ సిలిండ్రికల్ షేప్ లో, ఇంకా అన్బ్రాంచ్డ్ అండ్ హ్యావింగ్ మెనీ న్యూక్లియై, చాలా న్యూక్లియైతో కూడి ఉన్నట్టు బాడీలో ఈ స్ట్రైటెడ్ మజిల్స్ అనేవి ఉండటము అబ్జర్వ్ చేస్తాం అనమాట మనం. అనదర్ యాక్టివిటీ మరొక యాక్టివిటీ చూద్దాం. అదేంటంటే కలెక్ట్ 3 types ఆఫ్ మజిల్ స్లైడ్స్. అవేంటంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, మనం స్ట్రైటెడ్ మజిల్స్, నాన్ స్ట్రైటెడ్ మజిల్స్, కార్డియాక్ మజిల్స్, ఈ 3 types ఆఫ్ మజిల్స్ కూడా పర్మనెంట్ స్లైడ్స్ అనేవి మన ల్యాబొరేటరీలో, మన బాక్స్లో ల్యాబొరేటరీలో ఉన్నట్లయితే, వాటిని మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసినట్లయితే వాటిలో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్, సెల్స్ గురించి డిస్కస్ చేసాం కదా, అవన్నీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ద మూవ్మెంట్ ఆఫ్ ఫుడ్ ఇన్ alimentary canal or the contraction and relaxation of blood vessels are involuntary. For example, వాలంటరీ మజిల్స్ కి ఎగ్జాంపుల్ మనం మన హ్యాండ్స్, లెగ్స్ వీటిని చెప్పుకున్నాం కదా. అలాగే ఇన్వాలంటరీ మజిల్స్ లో కొన్ని యాక్టివిటీస్ చూద్దాం. అవి ఏంటంటే మూవ్మెంట్ ఆఫ్ food in alimentary canal or the contraction and relaxation of blood vessels are involuntary. మన ఎలిమెంటరీ కెనాల్ లో ఫుడ్ మూవ్ అవటము, అలాగే బ్లడ్ వెజల్స్ లో బ్లడ్ అనేది మూవ్ అవటం, వీటన్నిటి ఈ యాక్టివిటీస్ అన్ని కూడా మన అధీనంలో ఉండవు. వాటంతటవి కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇటువంటి యాక్టివిటీస్ ని మనం ఇన్వాలంటరీ యాక్టివిటీస్ గా చెప్పుకోవచ్చు. వి కెనాట్ రిలే స్టాప్ దెమ్ ఆర్ స్టార్ట్ దెమ్. ఈ యాక్టివిటీస్ ని మనం స్టాప్ చేయటం కానీ స్టార్ట్ చేయటం కానీ సాధ్యం కాదనమాట. స్మూత్ మజిల్స్ ఇన్వాలంటరీ మజిల్స్ అనదర్ నేమ్ ఏంటి? స్మూత్ మజిల్స్. స్మూత్ మజిల్స్ అని నోన్ యాజ్ ఇన్వాలంటరీ మజిల్స్. కంట్రోల్ సచ్ మూమెంట్స్. ఓకే, ఇవి కొన్ని మూమెంట్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. దే ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ iris of the eye, in uterus, in bronchi of the lungs. The cells are long with pointed ends. They have a single nuclei, యూనిన్యూక్లియేటెడ్. సింగిల్ న్యూక్లియై ఉన్నదాన్ని యూనిన్యూక్లియేటెడ్ అని అంటాం. ఇంకా ఇది ఏ ప్లేస్ లో ఉంటాయంటే దే ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ ఏ, మన కంటి ఐరిస్, మన కంటిలో ఉన్నటువంటి ఐలో ఉన్నటువంటి ఐరిష్ లో ఉంటుంది. ఐరిష్ ని మనం మూవ్ అవ్వకుండా ఆపగలమా? ఆపలేము. అది ఇన్వాలంటరీ యాక్టివిటీగా చెప్పుకోవచ్చు. అలాగే ఇన్ యుటరస్, మన యుటరస్ లో ఉన్నటువంటి డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ఇన్వాలంటరీ మజిల్స్ అధీనంలోనే ఉంటాయి. అలాగే ఇన్ బ్రాంకే ఆఫ్ ద లంగ్స్ లో ఉన్నటువంటి బ్రాంకే, ద సెల్స్ ఆర్ లాంగ్ విత్ పాయింటెడ్ ఎండ్స్. ఇంకా సెల్స్ తాలూకా పొడవుగా ఉన్నటువంటి అండ్ సెల్స్ తాలూకా ఎండ్ పార్ట్స్ లో కూడా ఈ ఇన్వాలంటరీ మజిల్స్ అవి ఎలా ఉంటాయంట? యూనిన్యూక్లియేటెడ్ గా ఉంటాయి అన్నమాట. సింగిల్ న్యూక్లియైని కలిగి ఉండి ఇన్వాలంటరీ యాక్టివిటీస్ ని యాక్ట్ చేయటము జరుగుతుంది. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్స్ట్రైటెడ్ మజిల్స్. వీటిని మనం ఏమంటామా? అన్స్ట్రైటెడ్ మజిల్స్ అని అంటాం అన్నమాట. ద మజిల్స్ ప్రెసెంట్ ఇన్ దైర్ హార్ట్. అదర్ మజిల్ ఏంటి? కార్డియాక్ మజిల్. కార్డియాక్ మజిల్ ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాము? హార్ట్ అనేది కార్డియాక్ మజిల్ తో మేడప్ ఆఫ్ అయ్యి ఉంటుంది. ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పంపింగ్ ఆఫ్ బ్లడ్. హార్ట్ తాలూకా మెయిన్ ఫంక్షన్ ఏంటి? పంపింగ్ ఆఫ్ ద బ్లడ్. ద సెల్స్ ఆర్ లాంగ్ బ్రాంచ్డ్ అండ్ హ్యావ్ న్యూక్లియై. ఎలా ఉంటాయమ్మా? హార్ట్ లో ఉన్న సెల్స్ అన్ని కూడా పొడవుగా ఉండి లాంగ్ బ్రాంచెస్ అనేవి కలిగి ఉండి న్యూక్లియైని కూడా కలిగి ఉంటాయి. ఆల్ ద మజిల్ సెల్స్ ఇన్ కార్డియాక్ మజిల్స్ హ్యావ్ ఏ స్ట్రయేషన్స్. ఎలా ఉంటాయమ్మా? స్ట్రయేషన్స్, బ్యాండ్స్ అనేవి ఫామ్ అయ్యి ఉంటాయి. త్రో ఇట్ రిజంబల్స్ స్ట్రైటెడ్ మజిల్స్ ఇన్ ఇట్ స్ట్రక్చర్, ఇట్ ఈస్ అన్ ఇన్వాలంటరీ మజిల్స్. ఇవేంటి?
ఇన్వాలంటరీ మజిల్స్ అన్నమాట. కార్డియాక్ మజిల్స్ విచ్ టైప్ ఆఫ్ మజిల్స్? ఇన్వాలంటరీ మజిల్స్. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్? నెక్స్ట్ అనదర్ టిష్యూ ఏంటి అది? నర్వస్ టిష్యూ. కనెక్టివ్ టిష్యూ గురించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూస్, అలాగే కొన్ని సమ్ ల్యాబ్ యాక్టివిటీస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అనదర్ టిష్యూ ఏంటమ్మా? నర్వస్ టిష్యూ. చూద్దాం. సీ దిస్ పిక్చర్ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఈస్ నర్వస్ టిష్యూ. ఇందులో డిఫరెంట్ పార్ట్స్ ని ఐడెంటిఫై చేయటం జరుగుతుంది నర్వస్ టిష్యూలో. చూద్దాం. అవేంటంటే డెండ్రైట్స్, అలాగే సెల్ బాడీ, న్యూక్లియస్, డెండ్రైట్స్, సెల్ బాడీ, యాక్సాన్, న్యూక్లియస్, మైలిన్ షీత్, రాన్వేర్ నోట్స్. ఇలా సో మెనీ డిఫరెంట్ పార్ట్స్ we can observe in the nozzle. Okay, nozzle do not have the ability of regeneration. nozzle తాలూకా మెయిన్ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నర్వసెల్లో మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే నర్వసెల్స్ డు నాట్ హ్యావ్ ద ఎబిలిటీ ఆఫ్ రీజనరేషన్. రీజనరేట్ అయ్యేటటువంటి కెపాసిటీ, ఎబిలిటీ, సామర్థ్యం అనేది నర్వసెల్కి ఉండదు. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, అందరము గుర్తుంచుకోవాలి. నర్వసెల్స్ ఎప్పుడు కూడా రీజనరేట్ అనేవి అవ్వవు. నర్వసెల్ అనేది డెడ్ అయినట్లయితే ఖచ్చితంగా బ్రెయిన్ డెడ్ అయినట్లే. దీస్ ఆర్ వెరీ స్పెషలైజ్డ్ సెల్స్. ఈ సెల్స్ ని మనం ఎటువంటి సెల్స్ గా చెప్పుకోవచ్చు? స్పెషలైజ్డ్ సెల్స్ గా, ప్రత్యేకమైనటువంటి సెల్స్ గా చెప్పుకుంటాం. నో టు నర్వస్ ఆర్ న్యూరాన్స్ ఆర్ నర్వస్ సెల్స్ ఇన్ ద నర్వస్ సిస్టమ్ హ్యావ్ సేమ్ అపీరెన్స్. న్యూరాన్స్ ఆర్ నర్వ్ సెల్స్ అనేవి ఏం చేస్తాయంటే నర్వస్ సిస్టమ్ హ్యావ్ సేమ్ అపీరెన్స్, నర్వస్ సిస్టమ్ తాలూకా ఫంక్షన్ ని యాక్టివేట్ చేస్తాయి. No two nerves or nerve cells in the neuron nervous system have same appearance. ఏ టూ నర్వ్ సెల్స్ కూడా సేమ్ అపీరెన్స్ ని కలిగి ఉండవన్నమాట. యాజ్ యూజువల్ ఒకేలాగా ఉండటము జరగదు. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తుంచుకోవాలి. సెల్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ ఆర్ హైలీ స్పెషలైజ్డ్ ఫర్ ట్రాన్స్మిటింగ్ the stimulus very rapidly from one place to another with the body. ఏం చేస్తామా? సెల్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ ఆర్ హైలీ స్పెషలైజ్డ్, చాలా ప్రత్యేకమైన అని చెప్పుకున్నాం కదా. ఫర్ ట్రాన్స్మిటింగ్ ద స్టిమ్యులస్ వెరీ ర్యాపిడ్లీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ విత్ ఇన్ ద బాడీ. ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి ఇన్ఫర్మేషన్ని ఇమీడియట్లీగా ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ నర్వ్ సెల్ అనేది హెల్ప్ అవుతుంది. వీ కెన్ ఐడెంటిఫై 3 distinct parts in nerve cell. They are cell body or cyton. And next part axon. Another third part dendrites. ఆల్రెడీ నర్వ్ సెల్ తాలూకా పిక్చర్ లో మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. See this picture all of you. This is the nerve cell. This part is cell body or cyton. This is the axon. These are dendrites. Cell body or cyton, middle part of the nucleus. Okay, these are see this picture. This is the nervous tissue. 3 main parts are there nervous system. Main, this is the cyton or cell body. This is the axon. These are dendrites. ఇంకా so many internal parts. For example, cyton middle part nucleus, అలాగే axon covered with myelin sheath. మైలిన్ షీత్ మధ్యలో స్మాల్ గ్యాప్స్, బ్రేక్స్ అనేవి ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ రాన్వియర్ నోట్స్. ఇలా సో మెనీ నర్వస్ పార్ట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ నర్వ్ సెల్. ఓకే, ఆల్ ఆఫ్ యూ లిజన్
All of you listen this lesson. Explain. నర్వ్ సెల్ లో మనం ఐడెంటిఫై చేసినటువంటి మెయిన్ 3 పార్ట్స్ ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? సెల్ బాడీ, cyton. It is also called as cyton. It has a large nucleus and cytoplasm. The cytoplasm contains granular structure called Nissl granules. Okay, are you understand? Dendrites. There are some projections arranged from cell body. Cell body some projections like structures is called as dendrites. They are sharp branched, more in number. Another part, axon. Axon is a long projection arranging from cyton. In some nerve cell have axon covered with sheath-like structures. This sheath called a myelin sheath. Okay. Axon. Gaps are nodes present at regular intervals on myelin sheath are known as Ranvier nodes. Axon మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్, మైలిన్ షీత్ అనేది బ్రేక్ అయి ఉంటుంది. ఆ బ్రేక్స్ లో ఉన్నటువంటి ఆ బ్రేక్స్ నే మనం రాన్వియర్ నోడ్స్ అని అంటాం. Axon of a nerve cell is connected with dendrites of another nerve cell to frame a web-like structures throughout body. Okay. Thank you this session.